గట్ సో అందరికీ నమస్కారం. టుడే ఇస్ అ గ్రేట్ డే. సో ఈరోజు చాలా గ్రేటెస్ట్ టాపిక్ డిస్కషన్ మనం చేసుకోబోతున్నాము. సో ఈరోజు గడప గడప సేఫ్ షిప్ లో భాగంగా ఎపిసోడ్ 1 అనేది ఈరోజు మీకు స్టార్ట్ చేశానని చెప్పాను. సో దాంట్లో ఫస్ట్ టాపిక్ హ్యాబిట్స్ అన్నమాట. హ్యాబిట్స్ అంటే అలవాట్లు. ఈ అలవాట్లు అనే దాని గురించి ముందుగా నేను మాట చెప్పాలనుకున్నాను. మన యొక్క ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్, రాష్ట్రపతిగా చేసిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు. వి కాంట్ చేంజ్ అవర్ ఫ్యూచర్. మన ఫ్యూచర్ ని మనం చేంజ్ చేసుకోలేము. బట్ వీ కెన్ చేంజ్ అవర్ హ్యాబిట్స్. మన యొక్క హ్యాబిట్స్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇఫ్ వీ కెన్ చేంజ్ అవర్ హ్యాబిట్స్, దెన్ అవర్ హ్యాబిట్స్ విల్ బి చేంజ్ అవర్ ఫ్యూచర్. అంటే తెలుగులో ఏంటంటే మనం మన ఫ్యూచర్ ని మార్చుకోలేము, కానీ మన చేతుల్లో మనకున్న ఏదైనా పని ఉందంటే మన హ్యాబిట్స్ ని మనం మార్చుకోగలం. ఫ్యూచర్ అయితే మారదు, కానీ మన అలవాట్లు మనం మార్చుకోవచ్చు. మన అలవాట్లు కానీ మనం మార్చుకోగలిగితే సో ఆటోమేటిక్ గా మన ఫ్యూచర్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్పేసి, అంటే ఈ అలవాట్లు అనేవి మన ఫ్యూచర్ ని చేంజ్ చేస్తుంది అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. సో అదే మాదిరిగా చిన్నప్పటి నుంచి నాకున్న హ్యాబిట్స్, వేరు వేరు హ్యాబిట్స్ చాలా ఉన్నాయి. సేఫ్ షాప్ లోకి వచ్చినాక మరి ముఖ్యంగా ఈ హ్యాబిట్ల గురించి చాలా చేంజెస్ జరుగుతూ వచ్చినాయి. అలవాట్ల మార్పు జరుగుతూ వచ్చింది. అలవాట్ల మార్పు జరగడం బట్టి నాలో చాలా చేంజెస్ వచ్చి నా నా ఫ్యూచర్ మొత్తం, నా భవిష్యత్ అంతా మారిపోయింది. నేను ఇంతకుముందు కూడా ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో కూడా ఒక వీడియో పెట్టాను. సో గతంలో నేను ఏ పొజిషన్ లో ఉన్నాను, బిఫోర్ సేఫ్ షాప్ ఎలా ఉన్నాను, ఆఫ్టర్ సేఫ్ షాప్ ఎలా ఉన్నాను అనేది నా గురించి ఒకసారి నేనే చెక్ చేసుకుంటే, ఇదే న్యూ ఇయర్ రోజున గతంలో నేను వేరు వేరే హ్యాబిట్స్ తో ఉన్నాను, వేరు వేరే పనుల్లో ఉన్నాను, వేరు వేరే వర్క్ లో ఉన్నాను. ఆ హ్యాబిట్స్ మార్చుకుంటూ రావడం వల్ల ఈరోజు నా భవిష్యత్తు మొత్తం మారిపోయింది అనమాట. ఇప్పుడున్న హ్యాబిట్స్ లో కూడా ఇంకా చాలా చేంజెస్ జరుగుతాయి. ఇంకా బెస్ట్ గా తయారయ్యి సో నేను ఇంకా సక్సెస్ఫుల్ పర్సన్స్ గా మారాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. సో గతంలో ఏం జరిగిందో కూడా ఒకసారి చూపిస్తాను. 10 ఏళ్ల క్రితం హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అని పెట్టాను, ఒక పోస్ట్ పెట్టాను. నెక్స్ట్ అలానే 8 ఏళ్ల క్రితం ఇగో చిరంజీవి, అంటే దట్ మీన్స్ అప్పుడు ఒక హ్యాబిట్ అనమాట నాకు సినిమాలకు వెళ్ళడం, సినిమాలు చూడటం నాకు ఒక పెద్ద హ్యాబిట్ గా ఉండేది. సో ఏదైనా మూవీ హీరోస్, మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంటే అలాంటి పిచ్చి ఉండేది అనమాట. బట్ ఆ పిచ్చి మొత్తం పోయింది. ఎప్పుడు పోయింది? సేఫ్ షాప్ లోకి వచ్చాక పోయింది. సో నా హ్యాబిట్ అక్కడ ఒకటి టెంపరీ ఎంజాయ్మెంట్ తీసేసాను, పర్మనెంట్ ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళాను. ఇప్పుడు ఆయన నేను రోల్ మోడల్ గా చూసుకోవడం కాదు, చిరంజీవిని నేను రోల్ మోడల్ కాదు, నేనే వేరే వాళ్ళకి రోల్ మోడల్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. అదొక హ్యాబిట్ చేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ అట్లానే చూడొచ్చు, 1 జనవరి 2015 ఇగో చాలా రకాల పనులు చేసేవాడిని. ఒక పని కాదు, హాస్టల్, హోటల్, కర్రీ పాయింట్, రెస్టారెంట్, కాలేజ్ లెక్చరర్ గా ఎన్నో పనులు చేసేవాడిని. అంటే ఇన్ని పనులు చేయడం వల్ల దేంట్లో సక్సెస్ అయ్యేవాడిని కాదు. సో అక్కడ కూడా ఇంకొక హ్యాబిట్ మార్చుకున్నాను. సేఫ్ షాప్కి వచ్చినాక సింగిల్ మైండ్ అప్రోచ్, ఒకటే పని చేయాలని చెప్పేసి పెట్టుకున్నాను. సో దాన్ని బట్టి ఆ హ్యాబిట్ కూడా మారిపోయింది. సో నెక్స్ట్ అదే విధంగా ఇంకా నాకున్న హ్యాబిట్స్ అప్పట్లో కాలేజీలో పనిచేసేవాడిని, కాలేజీ పోస్ట్ అది. సో నెక్స్ట్ సేఫ్ షాప్ ఎంటర్ అయిపోయాను. సేఫ్ షాప్ లో ఎంటర్ అయినాక చూడండి, నేను అప్పట్లోనే 6 ఏళ్ల క్రితమే కార్ బుక్ చేసి అని చెప్పే కదా, వేరే టీంలో ఉన్నప్పుడే, డే ఫ్రెండ్స్, బికాస్ ఆఫ్ సేఫ్ షాప్ ఐఎమ్ గోయింగ్ టు బై ఎ న్యూ హోండా శాంట్రో ఆస్టా కార్ దిస్ వీకెండ్, ఆల్రెడీ బుక్డ్. అంటే నేను 31 తారీఖునే బుక్ చేశాను. 2018 డిసెంబర్ 31 బుకింగ్ చేశాను. ఒక వారంలో కొట్టాను అని కూడా నేను ఇక్కడ మాట ఇచ్చాను. సో అప్పట్లో ఇక డైమండ్ లెండర్ డాక్టర్ మిస్టర్ రవివర్ ప్రసాద్ మహాగురు కూడా పెట్టారు చూడండి. సో అప్పుడు నాకు ఎవరు కూడా అప్లై రాలా బుకింగ్ చేయడానికి. ఇక నేను అప్పుడు శ్రీనివాస్ కూడా పిలిచాను, రాలేదు ఆయన. అప్పుడు మా నాన్న, స్వామిదాస్ ఇద్దరు వచ్చారు. కూర్చోండి, అప్పట్లో ఫోటోలు, కార్ బుకింగ్ ఫోటోస్. నేను బుకింగ్ చేశాను 31 తారీఖు 2018 బుకింగ్ చేశాను. సో 2019లో ఇదే రోజున నేను పోస్ట్ పెట్టేసాను, ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టేశాను. ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టేశాను, నేను డైరెక్ట్ కార్ కొనబోతున్నాను. 1 వీక్ అన్నాను, బట్ 3 నెలలు కార్ కొనేసాను. మార్చి 16కి కొనేసాను కార్. సో నేను కారు ఇదో ఇది శాంట్రో అనుకున్నాను అప్పుడు. బట్ నేను తీసుకుంది శాంట్రో తీసుకోలేదు, వేరే కార్స్ తీసుకున్నాను, దర్శన్ గో ప్లస్. నెక్స్ట్ అట్లానే 2019లో తీసుకున్న కమిట్మెంట్ ఆ న్యూ ఇయర్ రోజున 2020 జనవరి 1కి వచ్చేలకి మారిపోయింది. ఆ ఇయర్ లోనే న్యూ ఇయర్ లో తీసుకున్నాను, కారు కొన్నాను.
బట్ టీం మారిపోయాను. మళ్ళీ కొత్త టీంలో వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఇక 3 ఐడీల మీద వర్క్ చేస్తాను. ఫస్ట్ ఐడి, సెకండ్ ఐడి, థర్డ్ ఐడి. 3 ఐడీల మీద నాకు 1,13,000 వచ్చినాయి డబ్బులు. 1,13,000 ఎన్ని వారాల్లో అంటే 8 వీక్స్ లో, 8 వారాల్లో నాకు వచ్చిన డబ్బులు. మై ఫస్ట్ ఐడి, మై సెకండ్ ఐడి. ఫస్ట్ ఐడికి 62,000, సెకండ్ ఐడికి ఇది 32,000, 3 ఐడికి 19,000. ఇలా 3 ఐడీల మీద 1,13,000. జస్ట్ నేను జాయిన్ అయ్యి ఆగస్టు 19, 2019లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక వెంటనే ఎంత ఫాస్ట్ గా వర్క్ చేశానో చూడండి. సో అప్పుడు అవన్నీ యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేశాను, సారీ ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేశాను. అందుకే రిమైండర్ కూడా వచ్చింది. సో అప్పట్లో ఇదిగో చూడండి, జనవరి 1 తారీఖున కమిట్మెంట్. జనవరి 1న 2020లో ఆల్రెడీ కాంటెస్ట్ విన్ అయ్యాయి కదా, కాంటెస్ట్ విన్నర్ ఫోటో కూడా అప్లోడ్ చేశాను ఫేస్బుక్ లో. ఫేస్బుక్ లో చూడండి, సిల్వర్ లెవెల్ లో నేను కాంటెస్ట్ విన్ అయ్యాను. ఇది పెట్టాను. 111, 136 సేల్స్. అంటే అంత హెవీగా వర్క్ చేశాను అప్పట్లో. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అంతకన్నా హెవీగా చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను. సో నెక్స్ట్ కాంటెస్ట్ అచీవర్స్ అయినాక పెట్టాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్. ద టోటల్ క్రెడిట్ గోస్ టు మై అప్లయన్స్ అండ్ మై డౌన్లైన్స్. ఐఎమ్ నథింగ్ బట్ జీరో. ఐ నెవర్ ఫర్గెట్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ టిల్ మై లాస్ట్ వీక్. సో ఇక్కడ ఒక హ్యాబిట్ మార్చుకున్నా. ఏంటంటే ఇంతకుముందు ఏదైనా సక్సెస్ వస్తే ఇది నాది అనుకునేవాడిని. తర్వాత నుంచి ఈ సక్సెస్ వచ్చిందేమో అప్లయన్స్ డౌన్లైన్స్ ఇచ్చేవాడిని. నాది కాదు అని చెప్పేసి ఇచ్చేవాడిని. హ్యాబిట్ చేంజ్. సో నెక్స్ట్ అట్లానే 3 సంవత్సరాల క్రితం, ఇగో జనవరి 1, 2020. సో ఆ టైంలో నేను ఇగో చూడండి ఏమయ్యాను, ర్యాంక్ 5 అయిపోయాను 2022 న్యూ ఇయర్ రోజున. ర్యాంక్ 5, ర్యాంక్ 5 అయిపోయాను న్యూ ఇయర్ రోజున. నెక్స్ట్ లాస్ట్ ఇయర్, 1 ఇయర్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ ర్యాంక్ 9 అయిపోయాను. ర్యాంక్ 9, ఇగో చూడండి, ర్యాంక్ 9 1 ఇయర్ బ్యాక్. 1 జనవరి 2024 ర్యాంక్ 9 అయిపోయాను. ఇప్పుడు ర్యాంక్ 11 దగ్గరలో ఉన్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇయర్, లాస్ట్ ఇయర్ మళ్ళీ ఈ వీడియోలు కూడా పెట్టాను. ప్యారిస్, స్విట్జర్లాండ్ వీడియోస్ ఇవన్నీ. నేను మాధవ సార్ ప్యారిస్, స్విట్జర్లాండ్ ఆ వీడియోస్ పెట్టాను. సో ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఈ ఇయర్ ఏం కావాలనుకున్నది, ఇప్పుడు ఒక పోస్ట్ ఆల్రెడీ పెట్టేశాను. ఏం పోస్ట్ పెట్టానంటే, నేను ఆల్రెడీ కమిట్మెంట్ రాశాను ఇక్కడ. ఏమని రాశానంటే, ఇదిగో చూడండి కమిట్మెంట్ ఏమని రాశాను. అందరికీ నమస్కారం. నా పేరు గారా చిన్నారావు. నేను గుంటూరులోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ట్రిపుల్ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్గా 2007 నుంచి 19 వరకు పనిచేశాను. 19/19 మై లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఆ సేమ్ షాప్ అనే గొప్ప అవకాశం వచ్చింది. ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన మేడం ద్వారా అవకాశం దొరికింది. ఈ అవకాశం దేవుడే నా వద్దకు పంపించాడని నమ్మి 19/2019 నుండి ఈ రోజు వరకు, అంటే 1/1/2025 వరకు పనిచేస్తున్నాను. ఈ 2025 నూతన సంవత్సరంలోనే గుంటూరు జిల్లాలో మొట్టమొదటి సేఫ్ షాప్ డైమండ్ లీడర్ గా చరిత్ర సృష్టించబోతున్నారు. కేవలం 5 సంవత్సరాల్లో మన సేఫ్ షాప్ కంపెనీలో పనిచేస్తే చాలు, మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ లభిస్తాయి. ఈ నూతన సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్ 2025 మంచి అవకాశాన్ని మీరు నమ్మే దేవుడు మీకు కూడా పంపించండి. ఈ అవకాశం తీసుకుని నా ఫోన్ నెంబర్లను రాశాను. నెక్స్ట్ అట్లానే ఇంకో కొటేషన్ రాశాను. మీ భవిష్యత్తు మరియు మీ కుటుంబ సభ్యుల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. కేవలం 5 సంవత్సరాల్లోనే మనస్ఫూర్తిగా పనిచేస్తే కష్టపడే అందరూ కూడా 100% విజయం సాధిస్తారు. ఇది సత్యం రాశాను. ఇది ఇదిగో 3 గంటల ముందు అప్లోడ్ చేశాను. అంటే చూడండి, గుంటూరు జిల్లాలో మొట్టమొదటి డైమండ్ అంటే కొంతమంది అయ్యారు కదా అనుకోవచ్చు. అంటే ఇంతకుముందు అయిన వ్యక్తులు నిజాంపట్నం ఒక అతను, పొన్నూరు, ఆ రెండు కూడా బాపట్ల జిల్లా కింద వస్తాయి. నేను గుంటూరు సిటీ అని రాద్దామని కూడా అసలు జిల్లాలు మార్చారు కదా అని మళ్ళీ చేంజ్ చేయడం జరిగింది అనమాట. క్లియర్. సో రైట్. సో కమిట్మెంట్ తీసేసుకున్నాను. సో నెక్స్ట్ మీకు ఇంకో కమిట్మెంట్ గురించి చెప్పేశాను. ఇప్పుడు ఈ ఇయర్ అయితే నేను ఓపెన్ లో ఉన్నాను ఇప్పుడు. సో న్యూ ఇయర్ సందర్భంగా నేను ఇప్పుడు ఏ పొజిషన్ లో అంటే, నా ఐడి కూడా మీకు ఓపెన్ చేసుకొని చూపిస్తాను. ఓపెన్ లెవెల్లో ఉన్నాను. సో బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఓపెన్ కాదు. సో మళ్ళీ ఇలానే ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే మిగతా వాళ్ళందరూ మీరు కమిట్మెంట్ చెప్పారు. సో మిగతా వాళ్ళందరూ కమిట్మెంట్ మీరు మారొచ్చేమో కానీ నాది మారదు. నా కమిట్మెంట్ మారదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా, నా కమిట్మెంట్ మారకూడదు అని నేను ఫిక్స్ అయిపోయా.
నా అప్లైన్ చేతుల్లోనో నా డౌన్లైన్ చేతుల్లోనో నా కమిట్మెంట్ ఉండదు. రేపొద్దు నా కమిట్మెంట్ తప్పి ఆ నేను ఈ కారణంతో తప్పాను ఈ కారణంతో తప్పాను అని నీకు సాకులు కూడా చెప్పను. మీ అందరికి నేను మాటిస్తాను. గ్యారా చిన్నారావు అనే నేను ఇగో త్రిబుల్ఎస్ ఆర్టీడీ జీసార్ 2019 అనే ఒక ఐడి ద్వారా నేను ఈరోజు ఎంటర్ అయిపోయాను సేఫ్ షాప్ లో. సో నేను జాయినింగ్ డేట్ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. సో 19/8/2019 నేను జాయిన్ అయ్యాను. 19/8/2019 నేను జాయిన్ అయ్యాను. సో ఈ రోజు 1/1/2025 నా లెవెల్ ర్యాంక్ 10 అండ్ ఓపెన్ లో ఉంది. ర్యాంక్ 10 అండ్ ఓపెన్ లో ఉంది. సో నెక్స్ట్ ఇయర్ కి నేను ఆల్రెడీ చెప్పాను మీకు ట్రిపుల్ డైమండ్ అంటే డైమండ్ తర్వాత డబల్ డైమండ్, దాని తర్వాత ట్రిపుల్ డైమండ్. సో ట్రిపుల్ డైమండ్ ఖచ్చితంగా అయ్యి మళ్ళీ నా ఐడి ఓపెన్ చేసేసి ఇదే మాదిరిగా ట్రిపుల్ డైమండ్ అండ్ ర్యాంక్ కూడా ర్యాంక్ 13 అవుతా. ర్యాంక్ 13. సో ర్యాంక్ 12 డబల్ డైమండ్, ర్యాంక్ 13 ట్రిపుల్ డైమండ్. సో ఇది నేను 100% నేను చూపిస్తానని మీ ముందు నేను నా కమిట్మెంట్ కూడా ఇస్తున్నాను. సో మరి ఈ విధంగా నేను ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏదో కాలేజీలో పనిచేసే వ్యక్తిని ఈరోజు సక్సెస్ఫుల్ గా ఒక డైమండ్ పొజిషన్ దాకా రీచ్ అయ్యానంటే నేను చేసిన పనులు ఏమన్నా అంటే నా హ్యాబిట్స్ మార్చుకున్నాను. నా హ్యాబిట్స్ మార్చుకోబట్టి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాను. మీలో కూడా ఎవరైతే హ్యాబిట్స్ మార్చుకుంటారో వాళ్ళే ఈ పొజిషన్కి వస్తారు. సో రాసుకోండి. ఒక 2 నిమిషాల్లో హ్యాబిట్స్ ఏం మార్చుకోవాలో చెప్తాను. రాసుకోండి, నోట్ చేసుకోండి. న్యూ ఇయర్ రోజున మీరు నోట్ చేసుకోండి. ఈ హ్యాబిట్లు మీకు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఈ అలవాట్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. రాసుకోండి అందరూ కూడా, అందరూ నోట్ చేసుకోండి. సో రైట్. సో ఇంతకుముందు నా హ్యాబిట్, నా టైం అంతా కూడా వేరే వేరే వర్కుల మీద పెట్టేవాడు కదా. సేఫ్ షాప్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేంజ్ చేసిన హ్యాబిట్ ఏదైనా ఉందంటే ఎక్కువ టైంని సేఫ్ షాప్లో నేను ఉపయోగించుకునేవాడిని. సేఫ్ షాప్లో ఉండేవాడిని. సేఫ్ షాప్లో ఉండటం, సేఫ్ షాప్లో జీవించడం ఫస్ట్ అలవాటుగా మార్చుకున్నాను. మొట్టమొదటి అలవాటు. సేఫ్ షాప్లో మీరందరూ మేము పని చేస్తున్నాం అంటారు, బట్ మనం పని చేస్తే సేఫ్ షాప్లో డైమండ్ కాలేము. సేఫ్ షాప్లో డైమండ్ అవ్వాలంటే ఏం కావాలి? సేఫ్ షాప్లో డైమండ్ కావాలంటే సేఫ్ షాప్లో జీవించాలి. ఏం చేయాలి సార్ చెప్పాలి? ఫస్ట్ హ్యాబిట్ జీవించాలి గురుజీ. సేఫ్ షాప్ లో సేఫ్ షాప్ లో జీవించాలి. సేఫ్ షాప్ పర్సనల్ రెండు వేరే అవ్వకూడదు, రెండు ఒకటే మనకి. ఓకే, ఫస్ట్ హ్యాబిట్ 1 మీరు చేయాల్సిన మొట్టమొదటి హ్యాబిట్ ఏంటంటే సేఫ్ షాప్ లో జీవించాలి. ఎప్పుడు తిన్నా, పడుకున్నా, నిద్రపోయినా, మాట్లాడుతున్నా సేఫ్ షాప్ సేఫ్ షాప్ సేఫ్ షాప్. సేఫ్ షాప్ అయితే వేరే ఆలోచన ఉండవద్దు, వేరే మాట రాకూడదు. సేఫ్ షాప్ లో జీవించాలి. సేఫ్ షాప్ అట్మాస్ఫియర్ లో ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ మీరు మార్చుకోవాల్సిన హ్యాబిట్. ఒకవేళ మీరు ఎవరైనా ఈ హ్యాబిట్ లో లేకపోతే కొద్దిపాటి సేఫ్ షాప్ లో చేస్తూ కొద్దిగా మళ్ళీ పర్సనల్ విషయాల్లో మళ్ళీ వెళ్ళిపోతా ఉంటే దీన్ని మార్చుకోండి. ఓకే, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మీరు అనుకోండి, లేకపోతే ఒక్క 1 ఇయర్ అయినా మీరు గట్టిగా సీరియస్ కమిట్మెంట్ తీసుకోండి. సేఫ్ షాప్ లో జీవించాలి మొట్టమొదటి మీరు చేయాల్సిన పని, మీ హ్యాబిట్ అది. రెండవది, సేఫ్ షాప్ లో జీవించడంలో ఏం చేస్తే సేఫ్ షాప్ లో జీవించినట్టు అయిందంటే జూమ్. మీ హ్యాబిట్ మార్చుకోండి. 5:45కి ఖచ్చితంగా జూమ్ అంటే జూమ్కి రావాలి. దాన్నే సమయపాలన అంటారు. సమయపాలన మళ్ళీ పంచువాలిటీగా 5:45కి జూమ్ ఆన్ చేస్తే 6 గంటల జూమ్కి వచ్చేసేయాలి. ల్యాప్టాప్ లో కనెక్ట్ అవ్వాలి. వీళ్ళైతే మంచిగా డ్రెస్ కోడ్ వేసుకుని కూర్చోవాలి. ఇది రెండో హ్యాబిట్. ఫస్ట్ హ్యాబిట్ కంటిన్యూగా సేఫ్ షాప్ లో జీవించడం. రెండో హ్యాబిట్ పక్కాగా జూమ్ కి ప్రయారిటీ ఇవ్వడం. రెండో హ్యాబిట్ 2, రెండో అలవాటు. ఫస్ట్ మనం చేంజ్ ఎవ్రీథింగ్ చేంజ్. మీరు మారండి, మీతో పాటు అందరూ మారుతారు. మీరు మారకపోతే మీతో పాటు ఎవరు మారరు. ఇది రెండో హ్యాబిట్. క్లియర్? అర్థమవుతుందా టైగర్స్?
ఎస్ ఆర్ నో? Yes, Mohammed. ఎస్ బాబు. మూడో హ్యాబిట్, ఏముండాలి? మీరు జూమ్కు రావడంతో పాటు వచ్చిన పావు గంట సేపు టీంని పిలుచుకుంటూ ఉండాలి. అంటే అగైన్ ఫాలో అప్ చేయాలి. ఎస్ అన్నో, నేను ఎందుకు అతను పిలవాలి, అతనికి నాకనే అవసరం అని అనుకోకుండా మీరు మీ టీం కోసం మీరు మరింత కేరింగ్ తీసుకోవాలి. అది ఒక అలవాటుగా మార్చుకోండి. మూడో మూడో హ్యాబిట్ ఏంటంటే టీం పట్ల కేరింగ్, అంటే శ్రద్ధ పెట్టండి, మరింత శ్రద్ధ. చేస్తున్నాం 10% 20% కాదు, 100% కేరింగ్ పెట్టండి. మూడోది టీం పట్ల కేరింగ్ తీసుకోండి, 100% కేరింగ్. మూడోది 100% కేరింగ్ తీసుకోవాలి టీం పట్ల. క్లియర్? నెక్స్ట్ Yes. 4వ హ్యాబిట్, ఈ నూతన సంవత్సరం నుంచి అయినా ప్రతి విషయాన్ని పాజిటివ్ కోణంలో చూడండి. అంటే పాజిటివ్ దృక్పథంతో చూడండి. మీకు నెగిటివ్ గా అనిపించిన విషయాన్ని కూడా పాజిటివ్ కోణంలో చూడండి. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ బాబు. పాజిటివ్ కోణం అంటే ఏంటంటే, ఉదాహరణకి ఎవరో ఎక్కడో ఇన్సల్ట్ చేశారు ఒక అతను. ఆ ఇన్సల్ట్ నువ్వు ఎలా చూడాలి? అతని చేత సింబాష్ అనిపించుకునే విధంగా కావాలి. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? Yes. నెగిటివ్ ఉన్న దాన్ని ఎలా చూడాలంటే పాజిటివ్ గా చూడి ఆ ఇన్సల్ట్ ని పాజిటివ్ గా మార్చుకోవాలి మనం. అంతేగాని వాళ్ళు ఇన్సల్ట్ చేశారని మనం ఇన్సల్ట్ చేయడం, లేదా వాళ్ళు ఏదో ఒకటి అన్నారని మనం పదార్థం, ఈ ఫిజికల్ గా గొడవలు పడటం, ఫిజికల్ గా మాట్లాడుకోవటం, ఫిజికల్ గా గాయపరచటం, ఫిజికల్ గా క్రిటిసైజ్ చేయడం, ఇలాంటివన్నీ మానుకోండి. ఏ విషయం జరిగినా మన లైఫ్ లో ఒక విషయం జరిగిందంటే ఆ విషయాన్ని పాజిటివ్ కోణంలో చూడండి, మన లైఫ్ కి ప్లస్ పాయింట్ అయ్యేలా చూసుకోండి. అంతేగాని దాన్ని నెగిటివ్ గా తీసుకొని ఏ విషయంలో కూడా నెగిటివ్ అవ్వదు. అర్థమవుతుంది మీ అందరికి? పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించుకోండి. ఒకవేళ అప్లైన్ మిమ్మల్ని ఏదైనా తిట్టాడు, నో ప్రాబ్లం, దాన్ని పాజిటివ్ కోణంలో. ఉదాహరణ నన్ను తిట్టాడు పెద్దిన శ్రీనివాస్ గురించి. ఎప్పుడు తిట్టాడు తెలుసా? మొన్న నరేష్ గురించి నేను జూమ్ లో ఉన్నప్పుడు, ఆ ఫోన్ కాల్లో ఉన్నాం, ఇదే అన్నాడు నరేష్ గురించి, పెద్దిన శ్రీనివాస్ గురించి. ఏం చిన్నారా సార్, పెద్ద పెద్ద మగోని మాట్లాడేసావు, మగోళ్ళలాగా మాట్లాడావు, ఇదేనా నీ మగతం అన్నాడు. అంటే ఒకటి, నేను వర్కింగ్ ప్రాసెస్ లో కొంచెం వీక్ అవ్వడం, రిజల్ట్ రాకపోవడం, చాలా హట్ అయ్యా నేను చాలా హట్ అయ్యా. ఆ రోజే ఫిక్స్ అయిపోయా. ఆ రోజు నుంచే విడివిడి జూమ్లు కాస్త కంబైన్ జూమ్ గా మార్చేశా, కంబైన్ జూమ్ చేసేసా. ఆ రోజు నుంచి వర్కింగ్ ప్రాసెస్ స్ట్రాంగ్ చేసుకుంటూ వస్తాం. డేటా ఫార్మ్స్, ఎఫ్ఐఎం టూల్స్ అన్ని కూడా. అంటే ఇవన్నీ ఒక అప్లైన్ అన్న మాట వల్ల వచ్చిన చేంజ్. నేను హట్ అయితే ఇంకా ఎక్కువ పని చేస్తా. అర్థమవుతుందా? అప్పుడు దాకా నేను జూమ్కు మీకు అప్డేట్ నేను డైట్ ఫాలో అవుతూ వాకింగ్ చేస్తూ ఇలా ఉండేవాడి. ఆ దెబ్బతో నాకు డైట్ తీసి పక్కన పెట్టేశాను, హ్యాబిట్స్ అంటే దట్ మీన్స్ వాకింగ్ తీసి పక్కన పెట్టేశాను. నా ఫోకస్ అంతా టీం పట్ల. టీం అంటే నేను ఆ రోజు గురుజీ ఒకటే అన్నాను, పెద్ద శ్రీనివాస్ గురించి ఒకటే అన్నాను. ఏమన్నా అంటే, గురుజీ మీరు నన్ను అంటున్నారు, పెద్ద పెద్ద మాట అన్నారు నన్ను, నాకు మీరు ఒక పని చేయబెట్టండి. కార్ అంతా నా దగ్గర కంట్రోల్ ఇవ్వండి. నాకు స్టీరింగ్ అప్ చెప్పేసి, యాక్సిలరేటర్ ఏమో నరేష్ గురించి అప్ చెప్పేసి, బ్రేక్ ఏమో మీ దగ్గర పెట్టుకొని, గేర్ ఏమో డౌన్లైన్స్ కప్ చెప్తే నేనేం చేయలేను. ఒక కార్ నడపాలంటే స్టీరింగ్ నా చేతిలో ఉండాలి, యాక్సిలరేటర్ బ్రేక్ క్లచ్ నా కిందే ఉండాలి, గేర్ కూడా నా చేతిలో ఉండాలి. ఇంతకుముందు అలా చేసుకుంటూ వచ్చాను, సింగిల్ మైండ్ గా నడిచింది. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, నరేష్ గురించి ఒకటి చెప్తాడు, డౌన్లైన్స్ ఎవరు వాళ్ళు అట్ చేస్తున్నారు, ఒక క్లారిటీ లేదు. నాకు మొత్తం అప్పచెప్పండి, నేను చేసి చూపిస్తాను అని అన్నాను. నరేష్ గురించి కూడా అన్నాడు, ఓకే టైగర్, సో జూమ్ నువ్వే హ్యాండిల్ చేసుకో, మొత్తం జూమ్ లో నువ్వు ఎలా ప్రాసెస్ చేయాలో ప్రాసెస్ చేయి, నీకు ఏ విధంగా సపోర్ట్ కావాలో నన్ను అడుగు, నేను చేస్తాను, చేసి చూపించాను.
ఆ రోజు నేను తీసుకున్న కమిట్మెంట్ గురుజీ వాళ్ళకి చెప్పాను. ఇదే మీకు కూడా చెప్తున్నాను. ఎస్, నేను 24/7 తిరగాలని రెడీ అయిపోయాను. నాతో పాటు ఎవరైతే నిలబడి పనిచేస్తారో వాళ్ళని సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనుకుంటాను. ఈ ప్రోటోకాల్ ఫాలో అవుతాను. కొంతమంది లీడర్లు నేనంటే లెక్కలేని తరంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే, నా పైన నరేష్ గురించి ఉన్నాడు కదా, నన్ను క్రాస్ చేసి ఆయనతో మాట్లాడచ్చు ఏముందలే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో నో ప్రాబ్లం, ఎంతమంది అప్లై అయితే మాట్లాడండి, నేను తప్పు కాదు అట్లా. బట్ ఒకటి మాత్రం చేయకూడదు, వర్క్ చేస్తూ రిజల్ట్ తీసుకొస్తూ మనం చేయాలి. మాట్లాడే ప్రతి మాట నెగిటివ్ వర్డ్స్ ఉండదు. నేను జూమ్ లో మాట్లాడేది రికార్డు చేసి పైకి పంపేయడం, నేను ఇక్కడ ఏదైనా మాట్లాడితే దాన్ని తీసుకెళ్లి అప్లైని తప్పుగా చూపించడం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నరేష్ గురించి చెప్పండి, పెద్ద గురించి చెప్పండి, ఎవరితో చెప్పండి, వాళ్ళు వింటారా? వాళ్ళకు చెప్పేశాను. ఎవరైనా నా గురించి చాడీ చెప్తే వాళ్ళ లైన్ లో పెట్టి నేరుగా నన్ను తీసుకొని గురించి అప్పుడు నా ముందు మాట్లాడమని చెప్పండి. నేను ఓపెన్. నేను లేనప్పుడు కాదు, నా ముందు చెప్పండి. నేను ఏ ఉద్దేశంతో ఏ కాంటెస్ట్ తో అన్నాను, ఎలా అన్నాను, ఎందుకు అన్నాను చెప్తాను. ఒకళ్ళు నా తప్పైతే నేను సారీ వాళ్ళు కూడా చెప్తాను. క్లారిటీ చేసేసారు. ఈ గ్యాప్స్ అనేవి ఉంటే బిజినెస్ నడవదు ముందుకు. ఈ గ్యాప్స్ వల్ల వాళ్ళు హట్ అయ్యి, నేను హట్ అయ్యి, ఇంకో హట్ అయ్యి, హట్ ఆమ్లెట్ అవుతుంది. మనం ఇక్కడ వ్యాపారం చేయడానికి వచ్చాం. ఎస్ ఆర్ నో? ఈ క్లారిటీ అనేది లేకుండా, పాజిటివ్ కోణం లేకుండా ఉంటే ఉపయోగం లేదు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఈ పాజిటివ్ కోణంలో చూడండి. నేనన్న మాట కూడా మీరు పాజిటివ్ కోణంలో చూడాలి. అందరూ నరేష్ గురించి లాగా ఉత్తమంలో ఉంటారు. పెద్దింటి శ్రీనివాస్ గురించి రఫ్ గా మాట్లాడినట్టు, అలానే వికాస్ గురించి రఫ్ గా మాట్లాడినట్టు నేను కూడా అలానే వెళ్ళిపోయా రఫ్. అందరూ నరేష్ గురించి లాగా ఉత్తమంగా శబాష్ శబాష్ అని మాట్లాడే వాళ్ళు ఉంటే అందరూ ఎప్పుడో సక్సెస్ అయిపోతాం కదా. అందరూ ఎందుకు అంటున్నారు అట్లా? ఎసాను అన్నిటికీ ఆ వైద్యం కూడా సరిపోదు. అర్థమవుతుందా? కొన్నిటికి టాబ్లెట్ ఎత్తి తగ్గిపోయింది, కొన్నిటికి ఇంజెక్షన్ చేయాలి, కొన్నిటికి ఆపరేషన్ చేయాలి. ఒక్కొక్కరితో ఒక్కొక్క మైండ్ సెట్ కదా. అప్లయన్స్ కోణంలో ఈ అప్లయన్స్ చెడ్డాడు, ఈ అప్లయన్స్ మంచోడు అని మీకు మీరు డెసిషన్ తీసుకోమాకండి. నరేష్ గురించి మంచోడు, పెద్ద శ్రీనివాస్ గురించి చెడ్డాడు అని అనుకోకూడదు. నా దృష్టిలో నరేష్ గురించి కన్నా పెద్ద శ్రీనివాస్ గురించి నాకు ఎక్కువ మేలు చేస్తాడు. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి, చెప్పండి గాస్. మోహన్ మాట చూపించరాను మా వర్జీ ఉన్నది ఉన్నట్టు చెప్తాను మా పోతాడు వర్జీ. కానీ పెద్ద శ్రీనివాస్ గురించి ఒప్పుకోడు. అర్థమవుతుందా? నేను తప్పు చేస్తే నరేష్ గురించి పోనీ అతను తెలుసుకుంటే వదిలేస్తాడేమో కానీ పెద్ద శ్రీనివాస్ గురించి ఒప్పుకోడు. ఖరాకండి అంతే. నాకు అందుకే ఆయన నచ్చుతాడు. అదేందు గురించి నిన్ను పొగిడే వాళ్ళు నచ్చాడు కంటే పొగిడే వాళ్ళకన్నా తిట్టే వాళ్ళు నాకు బాగా నచ్చుతారట గ్యాస్. నన్ను కరెక్ట్ చేసేవాళ్ళు నాకు బాగా నచ్చుతారు. నేనేం చేసినా శబాష్ అనేవాళ్ళ కంటే కూడా ఎస్ టైగర్ నువ్వు చేయి, నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా అని చెప్పేవాళ్ళు నాకు నచ్చుతారు. ఎసాను మీకు తెలియలేదు, ఆ రోజు నుంచి నరేష్ మోహన్ కూడా మారలేదు. అప్పుడు దాకా మామూలుగా మాట్లాడిన వాళ్ళు మీకు జూమ్కి వచ్చాడు, గట్టిగా మాట్లాడటం మొదలు పెట్టాడు. మాట్లాడాలి లేదా? నేను ఇదే నా గురించితో నేనేం చెడ్డోడు అవుతున్నాను, నరేష్ గురించి మంచోడు అవుతున్నాడు అందరికి. నేనేమో రఫ్గా వాడు అన్నాడు, ఆగిపోయినాడు. నువ్వేమన్నా దాని ఏదో అన్నాడు, భలే మాట అన్నాడు. బిజినెస్ లేదన్నాడు, ఏదో అన్నాడు, ఏమన్నాడు, ఏదో అన్నాడు నరేష్ గురించి పెద్ద, ఏదో అన్నాడు నరేష్ గురించి పెద్ద, లేకపోతే సంథింగ్ ఏదో సంథింగ్ ఏమన్నాడు. ఆ, మీరు ఇంకా డైమండ్ కాలేదు, డైమండ్ లీడర్లే అట్లా మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏదో అన్నాడు, భలే అన్నాడు, ఏదో పెద్ద ఉస్తాదు లేదా ఏదో సంథింగ్ ఏదో అన్నాడులే. ఆ రోజు నేను చాలా హట్ అయ్యా వాస్తవానికి. అంటే చెప్పేటప్పుడు పైనుంచి వచ్చే వాళ్ళందరూ ఒకే రకంగా చెప్పాలి. నేను ఒకళ్ళు గట్టిగా ఒకళ్ళు మెత్తగా అంటే అది కరెక్ట్ కాదని నాకు అప్పుడు నేను గురుజీ కూడా చెప్పేశాను. గురుజీ నేను చెడ్డోడు అవుతున్నా, మీరు మంచోళ్ళు అవుతున్నారు. అలా వద్దు, నేను చెడ్డోడు అవుతా మీరు కూడా చెడ్డోడు అవుతాయి. ఇద్దరు నాకన్నా మీరు పెద్ద లేరు సార్. అంతేగాని నన్ను చెడ్డోడు చేయొద్దని కూడా మాట్లాడినా. సో ఇక్కడ కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక చెడ్డోడు మంచోళ్ళు అంటే ఎవరు ఉండరు. ఒకళ్ళు వే ఆఫ్ టాకింగ్ లో చెప్తారు. ఒకళ్ళు చెప్పేదాన్నేమో రఫ్ గా చెప్తారు, ఒకళ్ళు చెప్పేదేమో స్మూత్ గా చెప్తారు. ఏది చెప్పినా మన మంచికే. స్వతంత్రం రావడంలో కూడా అతివాదులు మితవాదులు ఇద్దరు పోటీ చేశారు. ఎస్ఆర్నో? కొంతమంది గాంధీజీ వల్ల స్వతంత్రం వచ్చిందంటే, కొంతమంది భగత్ సింగ్ వల్ల వచ్చిందంటారు. ఎవరో అయినా స్వతంత్రం రావడం మనకు ముఖ్యం. అర్థం అవుతుందా లేదా? సో ఈ రోజు మీరు డైమండ్ అవడం ముఖ్యం, అంతేగాని ఏ అప్లైన్ ఆ అప్లైన్ ఈ అప్లైన్ బి అప్లైన్ కాదు టైగర్స్. ఏ అప్లైన్ అయినా మీరు డైమండ్ అవడం కావాలి. డైమండ్ అవ్వాలని ఫిక్స్ అయిపోవాలి. రెడీనా? పాజిటివ్ కోణంలో చూస్తారా?
Yes, Mohammed. Yes, Mohammed. ఎస్ ఆర్ నో? లేదు గురించి Yes, మీరు నరేష్ గురించి లాగా స్మూత్ గా మాట్లాడంటే మరి నా బ్లడ్ వేరు, నా హార్మోన్స్ వేరే కదా. నేను ఎలా మారగలను? చేంజెస్ చేసుకుంటున్నాను ఇంకా మెల్లిగా, ఇంకా స్మూత్ గా మాట్లాడతాను. ఓకేనా? అర్థం? చేంజెస్ వస్తాయి, ఒకసారిగా రావు. కానీ అన్న మాటలో ఏదైతే పాజిటివ్ ఉందో అది చూడండి, నెగిటివ్ కోణంలో చూడమాకండి. ఓకేనా? నా వాళ్ళు నా మీద కోపం వస్తే ఏం చేయాలో తెలుసా? 24 గంటలు పనిచేసి నాకన్నా మించుకోండి, అది మీరు చూపించాల్సిన కోపం. చూపిస్తా, రెడీనా? yes, ఎస్ ఆర్ నో? Mohammed. Yes, మీ Mohammed. హ్యాబిట్ మార్చుకోవాల్సింది. నాలుగోది ఎన్ని చెప్పాను ఇప్పుడు వరకు టైగర్? ఐదు మా గురుజీ. సారీ, 4 కంప్లీట్ అయింది మా గురుజీ. రైట్. ఐదో హ్యాబిట్ సహనం కావాలి. సహనం. చాలా చోట్ల సహనం చూపించాలి బిజినెస్ లో. ఇంతకుముందు నేను ఎలా ఉండేవాడిని అంటే చాలా ఫాస్ట్ జరగాలి, రెడీమేడ్ గా జరగాలి. నేను ఎలా ఉన్నానో మిగతా వాళ్ళు కూడా అలానే ఉండాలి, నాలాగే అందరూ తయారు కావాలి. నేను ఎలా నేను టోపాజ్ లెవెల్ అని చెప్పాను, 1 year లో డైమండ్ అవుతుందని చెప్పాను. నేనేమనుకున్నానంటే నేను 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 2 years లో 2000 టీం అయిపోయింది కదా, నా కింద ఇంతమంది యాక్టివ్ మంది వచ్చారు కదా టీము, నేను 2 సంవత్సరాల్లో టోపాజ్ అయినట్టు మిగతా వాళ్ళు కూడా 2 సంవత్సరాల్లో టోపాజ్, కనీసం ఒక 5-6 టోపాజ్ అయినా నేను డైమండ్ అయిపోతాను అనుకున్నా. నా ఊహ నా ఊహ చూడండి ఎలా ఉంది అప్పుడు. నేను 2 నెలల్లో నేను టోపాజ్ అయిపోయినప్పుడు మరి నాకెందుకు కూడా కనీసం ఒక 5 లేదా 10 మంది, ఒక 5-6 టోపాజ్ అయినా నేను ఆటోమేటిక్గా డైమండ్ అయిపోతా కదా అనుకున్నా నేను. నా టోపాజ్ స్పీచ్ మీరు చూసారా? నా టోపాజ్ స్పీచ్ లో ఏముంది? నా టోపాజ్ స్పీచ్ లో నేను 1 year లో డైమండ్ అవుతాను చెప్పాను లేదా? 2021లోనే నేను 22లో డైమండ్ అవుతాను చెప్పాను. 24కి 100 మంది డైమండ్స్ అన్నానా లేదా? Yes, Mohammed. అప్పుడు నా ఊహ ఎలా ఉండేదంటే నాలాగా ఉంటారులే కదా, మనలాగా పనిచేస్తారు కదా, మనం అయినట్టు మిగతా వాళ్ళు కూడా అవుతారు కదా అనుకున్నాను నేను. బట్ అది రాంగ్ అని తర్వాత అర్థమైంది నాకు. మనలాగా అందరూ చేయరు, మనలాగా అందరూ ఉండరు. మనం తినే ఫుడ్ వేరు, మనకున్న ఆ శక్తి, మనకున్న ఆలోచన, మనకున్న కెపాసిటీ అందరికి ఉండాలని పెట్టుకోకూడదు. ఎస్ ఆర్ నో? మనలాంటి వాళ్ళు మనకు రావాలని అనుకోవటం వేరు, మనలాగా అందరూ ఉండాలనుకోవడం కూడా వేరు. చాలా మంది ఇక్కడ డిసప్పాయింట్ అవుతారు. నేను కష్టపడుతున్నా, నాలాగా ఎవరు పని చేయట్లా. అర్థమవుతుందా? ఇక్కడే చాలా మంది డిసప్పాయింట్ అవుతారు సార్. దయచేసి అలా డిసప్పాయింట్ అవ్వకండి. ఇక్కడే సహనంగా ఉండాలి. ఏముండాలి? సహనంగా ఉండాలి. మనలాంటి వాళ్ళు మనకు తయారు కావాలంటే దేవుడు పరీక్షిస్తుంటాడు, కొన్ని కష్టాలు ఇస్తాడు, కొన్ని ట్రబుల్స్ ఇస్తాడు. డౌన్ లైన్లోనే కొంతమంది కట్టప్ప లాంటి వాళ్ళు వస్తారు. ఎస్ఆర్నో? కట్టప్ప బాహుబలి ఎందుకు చెప్పాడు రా బాబు అంటే ఎందుకు చెప్పాడు? సిచ్యువేషన్ డిమాండ్స్. సో ఇలా కొన్ని ఉంటారు. మా అప్లైన్ ఎదుగుతాడు అని కూడా వర్క్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు. మా అప్లైన్ నా వల్ల డబ్బులు వస్తున్నాయి అని కూడా ఆఫీస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ర్యాంక్ వస్తుంది కూడా ఆఫీస్ వాళ్ళు ఉంటారు. ఎస్ఆర్నో? కాబట్టి ఏ డౌన్ లైనరు ఏ అప్లైన్ కోసం పనిచేయడు. ఇది రియాలిటీ. నేను కూడా మీకు జూమ్ పెట్టి చెప్పాను 3 నెలల క్రితం. టైగర్స్ కొంచెం ఇంత ఉంది, వర్క్ ఉంది, కొంచెం వర్క్ చేయండి టైగర్స్, నాకు ఇంతమంది కానీ అయితే టార్గెట్ విన్నర్స్ అయితే నాకు డైవర్షిప్ డిసెంబర్లో అయిపోయింది అని మీ అందరిని బతిలాడా ఒకసారి. బతిలాడితే దాన్ని కూడా ఏం చేశారంటే మనుషులు, చిన్న రోజు డైమండ్ అవతం కోసం మనం చేత చేయమంటాడే, మన చేత ఆయన డైమండ్ అయింది అన్నారంట. ఇప్పుడు చెప్పండి, నా డైమండ్ షిప్ కోసం నాకు అవసరమే లేదు. మీరు చేసినా చేయకపోయినా నా డైమండ్ షిప్ అయిపోయింది. బట్ ఈ రోజు మీ డైమండ్ షిప్ కోసం మీరు చేసుకోవాలి. అయిపోయింది, ఆల్రెడీ డిసెంబర్ అయిపోయింది. డిసెంబర్ అయిపోయింది, జనవరి 1 వచ్చేసింది. నేను డిసప్పాయింట్ అవ్వాలా, ఒక గుణపాఠం నేర్చుకున్నా. డౌన్ లైన్స్ అందరూ మన కుటుంబ సభ్యులు, మన అన్నదమ్ములుగా అనుకుంటాం. బట్ మనం అనుకుంటే కాదు, వాళ్ళు కూడా అనుకోవాలి. కాబట్టి వాళ్ళు అనుకున్నప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వద్దు. ఎవరి కోసం వాళ్ళు చేసుకుంటారు కానీ ఒకరి కోసం ఒకరు చేయరు. డౌన్ లైన్స్ అనేవాళ్ళు అట్లానే ఉంటారు. మనమే ఆలోచన విధానం మార్చుకోవాలి. మనం అనవసరంగా ఎక్కువ ఆశపడి దురాశ దుఃఖానికి చూడు అన్నట్టు వాళ్ళు వచ్చి పనిచేయాలి, వీళ్ళు వచ్చి పనిచేయాలి అనుకోవడం తప్పు అని ఒక రియలైజేషన్కి వచ్చారు. కాబట్టి ఈ విషయంలో ఐదోది సహనం. వర్కింగ్ ప్రాసెస్ విషయంలో సహనాన్ని ఫాలో అవ్వాలి. చేస్తారా?
సహనంగా ఉంటారా? ఎస్ మా గురుజీ. చాలా ఇంపార్టెంట్. గురుజీ. మనలాగా పనిచేయాలి, మనలాగా పరిగెత్తాలంటే అవ్వదు. అందరూ మనలాంటి వాళ్ళు, అందరూ మెగాస్టార్ చిరంజీవి అయితే అందరూ మెగాస్టార్ చిరంజీవులు అవుతారు కదా సినిమా ఇండస్ట్రీలో. అందరూ అయ్యారా? అవ్వాలనుకున్న వాళ్ళు వస్తాడు, కానీ అందరు కాదు. ఎస్ఆను Yes. కొంతమందికి మధ్యలోకి వచ్చి మధ్యలోనే పోతాయి, కొంతమంది ఇంట్లో పోతారు. రకరకాల మైండ్ సెట్లు ఉంటాయి. ఎస్ఆను సో కాబట్టి Yes. సహనాన్ని పెంపొందించుకునే విధంగా మనుషులు మైండ్ సెట్ మారాలి. రెడీనా? Okay. రెడీ? Ready. రైట్. ఎస్ మా గురుజీ. ఆరో అలవాటు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకో. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకో. ఆరో అలవాటు. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అంటే ఏంటి? చాలా మంది ఈ రోజు బిజినెస్ ఆపేసామంటే నేను కావాలని ఆపాను ఎవరు చెప్పరు. ఇక ఆఫ్లైన్ వల్ల ఆపాను, ఈ డౌన్లైన్ వల్ల ఆపాను, అందుకే పని చేయట్లేదు, వీళ్ళ వల్ల ఆపాను, వీళ్ళ వల్ల ఆపాను. ఎవరో ఎస్ఆర్ కరెక్టా కదా? నెవర్ గివ్ అప్ అని గివ్ అప్ చేసిన వాళ్ళందరూ ఏం చెప్తారు సార్? సాకులు. గివ్ అప్ చేసిన వాళ్ళందరూ సాకులు ఏం చెప్తారు? ఎవరో ఒకటి చెప్తున్నారు కదా. బట్ ఎవరైతే ఈ ఆలోచన విధానం మార్చుకుంటారో, గివ్ అప్ చేసే ఆలోచన విధానం మార్చుకుంటారో వాళ్ళే దీంట్లో డైమండ్ అవుతారు. ఈ బిజినెస్ ఏ అప్లైన్ కోసం కాదు, ఏ డౌన్లైన్ కోసం కాదు, ఇది నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం, నా భవిష్యత్తు కోసం, నా నా అనుకుని చేయాలి. సో గివ్ అప్ చేయకుండా కంటిన్యూగా వర్క్ చేయాలి. చేయడానికి రెడీనా? నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ డెవలప్ చేసిన రెడీనా? వదిలిపెట్టకుండా డైమండ్ అవుతారు రెడీనా? ఎస్ ఆర్ నో? డైమండ్ అవుతారు రెడీనా? ఎస్ మావోజీ, ఎస్ మావోజీ. ఒక్కసారి కమిట్మెంట్ తీసుకున్నట్టు చావో రేవో తేలిపోవాలా, విజయమో వీర స్వర్గమో. ఎస్ ఆర్ నో? సేఫ్ షాప్ లో దిగామంటే 2000 నేను కమిట్మెంట్ ఇచ్చాను, చూసారు కదా నా ఫేస్బుక్ ప్రొఫైల్ కూడా. ఎస్ ఆర్ నో? ఎస్ మా గురుజీ. 5 ఏళ్ల క్రితం నేను కమిట్మెంట్ ఇచ్చాను, నేను డైమండ్ అవుతాను. చేసి చూపించావా లేదా మీ కళ్ళ ముందు? ఎస్ మా గురుజీ. మిగతా వాళ్ళు నా అప్లైన్స్ లో వచ్చిన మంది ఆగిపోయారు, నా డౌన్లైన్స్ లో వచ్చిన మంది ఆగిపోయారు. బట్ గ్యారా చిన్నారావు అనేవాడు ఆగల. ఆగాడా? నో మా గురుజీ. సో కాబట్టి ఈ విషయాల్లో చాలా మార్పు తెచ్చుకోండి. నెంబర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఆరోగ్యం. ఓకేనా? నెక్స్ట్ 7వది, ఈ రోజు నుంచి అందరూ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. బైబిల్లో ఉండేది ఈ వాక్యం, చాలా భగవద్గీతలో, ఖురాన్లో కూడా ఉంటాయి. తనకు తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తనకు తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. అంటే నేను గొప్ప, నేను తోపు, నేను తురు అనుకుంటే నువ్వు తగ్గిపోతావు. నేను తక్కువ, నేను జీరో అనుకుంటే నువ్వు డెవలప్ అవుతావు. అంటే హెచ్చించుకోవడం కాకుండా తగ్గించుకోవడం చేయడు. ఉదాహరణకు ఒక డౌన్లైన్ సక్సెస్ అయ్యాడు, క్రెడిట్ డౌన్లైన్కి ఇచ్చేసాడు. నేను చేయించా గురుజీ, నేను చేయించాను అనుకో, మాకు అర్థమవుతుందా? ఈరోజు ఉప్పిత సార్ కారు కొన్నాడు, క్రెడిట్ స్వామి రాస్తే. రాఘవేశ్ సార్ టార్గెట్ విన్ అయ్యాడు, క్రెడిట్ రాఘవేశ్ సారు ఉప్పిత సార్దే, రామారావు సార్ వాళ్ళదే. ఎస్ సార్ నో? ఈరోజు బాబాజీ సార్ కమిట్మెంట్ తీసుకున్నాడు, క్రెడిట్ బాబాజీ సార్ లేనా మాటందే. అర్థమవుతుందా? క్రెడిట్ కోసం పని చేయకండి, క్రెడిట్ కోసం ఇది నాది నాది అనుకోమని. చాలా మంది చేసే తప్పు ఇదే. క్రెడిట్ మాత్రం నాది కావాలనుకుంటారు, ఫెయిల్యూర్ మాత్రం ఏదో అప్లైంది డౌన్లైన్ పెట్టేస్తారు. ఈరోజు చాలా మంది ఏమంటారు తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి గ్యారా చిన్నారావు నేను కాబట్టి ఈ తప్పు నాదంటా, కానీ కొంతమంది నా డైమెన్షిప్ లేట్ అవడం కారణం నా డౌన్లైంది, నా అప్లైంది అంటారు. ఎవడా తెలుసా? నాదని ఒప్పుకోడు ఎవడు. నేను ఎందుకు డైమండ్ కాలేదు తెలుసా? నా అప్లైన్ నాకు రాంగ్ గైడెన్స్ ఇచ్చాడు, నా డౌన్లైన్ సరిగ్గా పని చేయలేదు అంటారు. బట్ నేను అలా అనను. నేను సక్సెస్ అయినా, ఆ సక్సెస్ నాది అయినా, అది నాది కాదు, ఈ టోటల్ క్రెడిట్ గోస్ టు నా అప్లైన్, నా డౌన్లైన్ అంటాను. గ్యారా చిన్నారావు ఆల్వేస్ జీరో అంటారు. ఫెయిల్యూర్ వస్తే మాత్రం నాదే. ఫెయిల్యూర్ వస్తే ఎవరిదంటాను? ఈరోజు టీం కొలాప్స్, టీం సరిగ్గా జరగట్లా, కారణం నేనే.
నా అప్లైంది కాదు గురుజీ, నాదే తప్పైంది. అర్థమవుతుందా? ఎస్ మోహన్. చాలా మంది మంచి మాత్రం నాదంటాడు, చెడు ఎవరో ఒక మీద నెట్టేస్తారు. అది ఈ బిజినెస్ లో సక్సెస్ మంత్రం కాదు. చెడు జరిగితే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ చెడుకి సొల్యూషన్ వెతకాలి. మంచి జరిగితే మంచి నాది కాదు అని ఇచ్చేయాలి. అప్లై డెవలప్ చేస్తారా చేయరా? చేస్తారా చేయరా? ఎస్ మోహన్ చేస్తాం Yes, మోహన్. మోహన్. Yes. మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ కెప్టెన్, వరల్డ్ కప్ గెలిచాడు. గెలిచిన తర్వాత ఆ కప్పు టీంకి ఇచ్చేసాడు. సచిన్ ఎత్తుకొని తిప్పుతున్నారు అందరూ. ధోని ఆ పక్క నుండి క్లాస్ కొట్టి తిరుగుతున్నాడు. అర్థమవుతుందా? సక్సెస్ ఎవరికి ఇచ్చాడు? ధోని టీంకి ఇచ్చాడు. టీంకి ఇచ్చాడు, సచిన్కి ఇచ్చాడు, సీనియర్ కి. సచిన్ కళాది. సచిన్ ఉండగా వరల్డ్ కప్ రాదు అన్నారు చాలా మంది. 2003లో వరల్డ్ కప్ ఓడిపోయారు ఫైనల్కి వచ్చేసి. బట్ తర్వాత గెలిచారు అంటే మహేంద్ర సింగ్ కెప్టెన్సీ, ఆయనకున్న ఈ యొక్క లక్ష్యం. తను తగ్గించుకుంటే హెచ్చించబడతారు, హెచ్చించుకుంటే తగ్గించబడతారు. రెడీ? ఎస్ ఆర్ నో? Yes, మోహన్. రెడీ? నెక్స్ట్ ఎనిమిదోది కదా టైగర్? ఎస్ మా గురుజీ. ఎస్ మోహన్. ఎనిమిదోది ఒక సేఫ్ షాప్ అట్మాస్ఫియర్, సక్సెస్ సపోజిషన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి. సేఫ్ షాప్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి కూడా ఒక హ్యాబిట్. అదేంటి గురుజీ, ఎలా క్రియేట్ చేస్తూ ఉంటారా? క్రియేట్ చేయాలి. సేఫ్ షాప్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి. మీ అలవాట్లో ఇది ఒక అలవాటుగా మార్చుకోండి. సేఫ్ షాప్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయండి. ఏంటి సేఫ్ షాప్ అట్మాస్ఫియర్ అంటే? చాలా మందికి సేఫ్ షాప్ లో సక్సెస్ కాము అనే ఒక అపనమ్మకం ఉంటుంది. మన వల్ల కాదేమో, మనం చేయలేమేమో, మన చేత కాదేమో, ఇంతమంది చేసి ఆగిపోయారు, అంతమంది చేసి ఆగిపోయారు, వాళ్ళ వల్ల కాలేదు, వీళ్ళ వల్లే కాలేదు, మన వల్ల అయిందా అని ఒక అపనమ్మకం, ఒక భయం ఉండింది. ఈ భయం ఎప్పుడు పోయిందంటే ఒక మంచి వాతావరణం, ఒక అట్మాస్ఫియర్ నువ్వు క్రియేట్ చేసినప్పుడే వచ్చింది. ఒక సేఫ్ షాప్ అట్మాస్ఫియర్ నువ్వు క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేయాలంటే ఒక వెన్యూ హాల్ ఏర్పాటు చేయి. ఒక వెన్యూ హాల్, ఆ వెన్యూ హాల్లో మంచి నాలెడ్జ్ ఇవ్వు. ఎవ్రీ వీక్ వాళ్ళకి క్లోజింగ్స్ అయ్యేలాగా కమ్యూనికేషన్ చేయి. ఫోన్ కాల్ కమ్యూనికేషన్. అదే మాదిరిగా వాళ్ళకి అప్రిషియేషన్ చేయి, వాళ్ళకి గుర్తించు. ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి వెంటనే సొల్యూషన్ చూడు. నీ వల్ల కాకపోతే నీ పైన అప్లైలో ఒకళ్ళని, వాళ్ళ వల్ల కాకపోతే వాళ్ళ పైన అప్లైని. ఇలాంటివన్నీ చేయటం వల్ల ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోయి సేఫ్ షాప్ లో నేను డైమండ్ అవుతాను అనే ఒక నమ్మకంతో మనతో పాటు కలిసి పనిచేస్తారు. లేకపోతే వాళ్ళు ఉండరు. సో మరి అట్మాస్ఫియర్, వాతావరణం చాలా ఇంపాక్ట్ చేస్తుంది. మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఒక Yes. ఇనుమును తీసుకెళ్ళి నువ్వు మట్టిలో వేస్తే 6 నెలల్లో ఇనుము కూడా మట్టి అయిపోయింది. అదే ఇనుము తీసుకొని అయస్కాంతం దగ్గర పెడితే 6 నెలల్లో అది అయస్కాంతంగా మారిపోయింది. వాతావరణం మనుషుల్ని కలుషితం చేసింది. నిన్న 31వ తారీఖు నా బెస్ట్ ఫ్రెండ్ అశోక్ గురించి మనం మాట్లాడారు. మా బెస్ట్ ఫ్రెండ్ అశోక్, వాళ్ళ అన్నయ్య కొడుకు 22 సంవత్సరాల వయసు అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆస్తి కోట్ల ఆస్తి ఉంది వాళ్ళకి, 2-3 కోట్ల ఆస్తి ఉండేది. 22 ఏళ్ళ వయసు కుర్రాడు సూసైడ్ చేసుకొని గడ్డి మంది తాగి చనిపోయాడు. ఏం చేశారు? అక్కడ నేను ఇంకా కొంతమంది చూశాను. నేను ఎప్పుడు ఏ చావు కార్యక్రమంలో, ఈవెన్ మా నాన్న చనిపోయినప్పుడు కూడా గంటే ఉన్నాను, 1-2 గంటల ఎక్కువసేపు ఉండలేను.
ఎందుకంటే నాకు అట్లాంటి ఎమోషన్ అన్నమాట. బట్ నిన్నటి కార్యక్రమంలో నేను త్రూ అవుట్ మొత్తం ఉన్నాను. మా సొంత ఊరు, చిన్న కుర్రాడు. నాకు చిన్నప్పుడు ఆ అబ్బాయిని ఇంటర్మీడియట్ కాలేజ్ చేర్పించినప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాం జేర్పీటాక్ కూడా. అలాంటి వ్యక్తి చిన్న పిల్లోడు చనిపోయాడు. మా కళ్ళ ముందు పెరుగున్నాడు. 22 ఏళ్ల వయసు కుర్రాడు. మంచి డబ్బున్న వాళ్ళే, మంచి కేరింగ్ కూడా చూపించేవాళ్ళే. బట్ ఆ పిల్లవాడి యొక్క వాతావరణం, ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటో వాళ్ళు గమనించలేకపోయారు. ఒక్కొక్కరు ఒకటి చెప్తారు చనిపోవడం గల కారణం. కొంతమంది లవ్ అఫేర్ అని, కొంతమంది ఏదో ఆన్లైన్లో ట్రేడింగ్ బెట్టింగ్ చేశారని, కొంతమంది ఫ్రెండ్స్ ఎవరో ఒక ఇద్దరిని ఇతను డబ్బులు ఇచ్చి 30 లక్షలు ఇచ్చి లండన్ పంపించాడు, వాళ్ళు మోసం చేశారని రకరకాలు చెప్తున్నారు. ఒకళ్ళు ఒక స్టోరీ చెప్తున్నారు. ఏ స్టోరీ అయినా నాకు అనవసరం. నేనేం చెప్తున్నా అంటే, మంచి వాతావరణంలో ఉంటే అదే వ్యక్తి ఈరోజు ఎలాంటి పొజిషన్ ఉండేవాడు. అచ్చెన్నాయుడు ఎలా అయిపోయాడు, నరేష్ గురించి ఎలా అయిపోయాడు. కరెక్టా కదా? మన కళ్ళ ముందు యూత్ కదా వీళ్ళందరూ. నరేష్ మోహన్ యూత్ కదా, 21 సంవత్సరాల్లో సేమ్ షేప్లోకి వచ్చి 25 ఏళ్ళలో డైమండ్ అయ్యాడు సార్. ఎస్ ఆర్ నో? నిన్న ధర్నాథ్ రవి చెప్తున్నాడు, గురించి మా అబ్బాయి చనిపోయి కూడా 2 years అవుతుంది అంటాడు. వాళ్ళ అబ్బాయి కూడా ఇలా చనిపోయాడు. ఒక అమ్మాయికి వీడియో కాల్ చేసి వీడియో కాల్లో వేసుకుని చచ్చిపోయాడు. అర్థమవుతుందా పిల్లల మైండ్ సెట్ ఎలా ఉందో? 17 నుంచి 20 ఏళ్ళ 21 ఏళ్ళ వయసు వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. మన చుట్టుపక్కల కూడా బొచ్చెడు మంది ఉంటారు అలాంటి వాళ్ళు. ఉన్నారా లేదా? మనం ఇక్కడ ఒక సేఫ్ షాప్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే ఎంతమంది జీవితాలు మారుతాయో చూడండి. మారతాయా మారవా? Yes, నేను yes. నాకేం ఆలోచన వచ్చిందంటే, నేను అనకూడదు ఆ మాట. అదే నేను అశోక్ గారికి సేఫ్ షాప్ అవకాశం ఇచ్చాను. చక్కగా వాడు పని చేసుకున్నాడితే వాళ్ళ అన్నయ్య కొడుకులే కాబట్టి వాళ్ళు కూడా తోడు ఉండేవాళ్ళేమో. ఇప్పుడు స్వామిదాసు శ్రీనివాస్ ఉన్నట్టు వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు అనుకున్నాను నిన్న. నా మైండ్ అలా వచ్చింది. వాళ్ళు వచ్చి పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి, ఈ కాదు నాకు వచ్చిన ఆలోచన. వాళ్ళు వచ్చి పని చేయడం కాదు నాకు కావాల్సింది. ఎవడొచ్చి పని చేసినా, ఎవడు పని చేయకపోయినా ఈ బిజినెస్ లో ఎవడో ఒకడు వస్తాడు, డైమండ్ అవుతాం, డౌట్ లేదు. బట్ వాళ్ళ ఫ్యామిలీలో ఇలాంటి సంఘటనలు జరిగాయి కాదు కదా సార్. అర్థమవుతుందా? నిన్న నాకు చాలా బాధ కలిగింది అనమాట ఆ విషయం చూసి. అరే నేను ఆ ఏరియాలో సేఫ్ షాప్ అట్మాస్ఫియర్ కొంచెం క్రియేట్ చేస్తే బాగుండేమో. ఒక్కొక్కడు తాగుతున్నాడంట, తిరుగుతున్నాడంట, పంపల్లో ఎక్కడ పడినట్టు ఉన్నాయంట, రకరకాలు ఉన్నాయంట. మా ఊర్లో నిన్న జరిగిన సంఘటనలు చూశాక, నేను తెలుసుకున్న విషయాలు చూశాక మైండ్ పోయింది నాకు. ఎందుకంటే నేను మా ఊరు వెళ్ళక చాలా ఏళ్ళు అవుతుంది. సేఫ్ షాప్లో చేరినా కానీ నేను ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాడిని, మీటింగ్ పెట్టుకొని వచ్చేవాడిని, కానీ అక్కడ ఏం జరుగుతుందో చూసేవాడిని కాదు. బట్ నిన్న సిచ్యువేషన్ నా మైండ్ తొలిచేసింది. ఒక మంచి వాతావరణం లేదు ఆడ. మంచి వాతావరణం లేకపోవడం వల్ల మనుషులు కలుషితం అయిపోతున్నారు. ఈ సంఘటనలు మీ ఊర్లో కూడా చాలా చోట్ల జరుగుతూ ఉంటుంటాయి, బహుశా జరుగుతున్నాయి లేదా? ఈరోజు మా పిల్లలు చూడండి, చిన్న వయసు నుంచే వాళ్ళు సేఫ్ షాప్లో ఎట్లా మాట్లాడుతున్నారు. బాబాజాన్ పిల్లలు చూడండి, బాబాజాన్ వాళ్ళ పిల్లలు, వాళ్ళు మొత్తం వాళ్ళు, నేను కోర్టులన్నికి వెళ్తే మొత్తం వాళ్ళే దగ్గర నుంచి వస్తున్నారు. గురుజీ అని మాట్లాడుతున్నారు. వాళ్ళు 17 ఏళ్ళు కుర్రాళ్ళు, 17-18 ఏళ్ళు కుర్రాళ్ళు. అర్థం అవుతుందా? సేఫ్ షాప్ ఒక వ్యక్తి తాలూకు జీవితాన్ని ఎలా మారుస్తుందో, అట్మాస్ఫియర్ ఎలా చేంజ్ చేస్తుందో మనుషుల జీవితాలని. నిజమా కాదా సార్? Yes, Modi. Yes, Modi. తప్పకుండా ఈ సేఫ్ షాప్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే కొంతమంది జీవితాలు, మనసులు మార్చొచ్చు అనే ఒక ఆలోచన వస్తుంది నాకు. మారుద్దామా? చేంజెస్ చేద్దామా? Yes, మనం Modi. చేయగలిగింది ఏదో మన డబ్బు కోసం కాదు సార్. మనతో పాటు కూడా ఉన్న వాళ్ళ మనుషుల జీవితాలు కూడా ఇన్స్పైర్ చేయగలుగుతున్నాం. మనం చేయాలి కూడా. చేద్దామా? Yes, Modi. నేను నిన్ను అడిగా, ఏంది బావా, మా బావ కురబాటు దాస్తున్నాడు, ఆయన అన్ని సలహాలు ఇస్తా ఉంటాడు, నాకు అడగకుండా కూడా ఇస్తాడు సార్. నిన్న కూడా ఇస్తాడు, చిన్న నువ్వు ఇక్కడ ఇల్లు కడుగు, నువ్వు కట్టాలి, ఇక్కడ మన సేఫ్ షాప్ పవర్ చూపించాలి చిన్న అంటున్నాడు. నేను అంటున్నా, బావా ఇంతమంది ఉన్నారు, ఆ పిల్లోడికి ఎందుకు మీరు సరైన సజెషన్ ఇవ్వలేదు, ఎందుకు అబ్బాయికి సూసైడ్ చేసినందుకు దాకా ఎందుకు వచ్చారు అని అంటే, చిన్న నీకు తెలీదు, మీ కాలం పోయింది, ఆ జమానా పోయింది, ఈ రోజు చెప్తే బాబు నీ సంగతి సూసైడ్ అంటున్నారు, అది ఎవడు చెప్పలేకపోతున్నాం మేము అని గివప్ చేశారు. వాళ్ళు చెప్పడం మానేశారట. మనుషులు చెప్పడం మానేశారట. మనుషులు చెప్పకపోతే ఏం మారతారండి మనుషులు? 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 ఏళ్ళు చనిపోయింది పిల్లోడు అట్లుంటే, ఆ ఏళ్ళు వయసు వాళ్ళు తాగి డ్యాన్సులు చేస్తున్నారు.
నా కళ్ళ ముందు. నా ముందు బచ్చాగాళ్ళు వాళ్ళందరూ. అర్థమవుతుందా? మనిషి యొక్క వ్యసనం, తాగుడు అనే వ్యసనం మనుషుల జీవితాలు ఎలా మారుస్తుంది? మన అలవాట్లు మారకపోతే మన జీవితాలు మారుతాయా? అట్మాస్ఫియర్ కరెక్ట్గా లేకపోతే ఏం మారింది సార్? ఏం మారదు. అదే పేదరికం, అదే కష్టాలు, అదే బాధలు, అదే ఇబ్బందులు. నేనైతే కమిట్మెంట్ తీసుకున్నాను. ఖచ్చితంగా టేప్ షాప్ని గడప గడపకి తీసుకెళ్లాలనుకోవటం. ఇంతకుముందు టౌన్లో చేద్దాం, అట్లా చేద్దాం అనుకున్నాను. ప్రతి ఏరియా తీసుకెళ్దాం అనుకున్నాను. ప్రతి ఒక్కరిని డెవలప్ చేయాలి, మార్చాలి. నా ప్రయత్నం నేను చేస్తాను. వాడు మారాడా వాడి ఇష్టం, మారబడి వాడి కర్మ. నేనేం చేయలేను. నా ప్రయత్నం మాత్రం నేను ఆపను. నేను ఫిక్స్ అయిపోయాను. మారుద్దామా? చేంజ్ చేద్దామా? Yes. ఎస్ ఆర్ నో? Yes. ఎస్ ఆర్ నో? ఎస్ మా గురుజీ. ఎస్ మా గురుజీ. సో ఇదనమాట నేను చెప్పాలనుకున్న విషయాలు. ఈ 8 అలవాట్లు కానీ చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ లో డైమండ్ అనమాట. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి, అవన్నీ కూడా అవసరం ఇట్లోనే వచ్చేస్తాయి. ఈ 8 ముఖ్యంగా మీరు మార్చుకోవాలి. మన టీంలో మార్పు చెందుకోవాలి. నేను కూడా మార్చుకోవడానికి నేను చేంజెస్ చేస్తున్నా కూడా నేను కూడా ఇంకా ప్రయత్నం చేస్తున్నాను. సో అందరూ కూడా చేయాలని కోరుకుంటూ ఇద్దరితో నా మాటలు ముగిస్తాను. అందరికీ ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్ టగస్. సో రైట్, ఈ రోజు జరిగిన జూమ్ సెషన్ ని ఎవరైనా అనాలిసిస్ క్లోజ్ చేయాల్సి కోరుకుంటున్నాను. మల్లికార్జున సార్ వెల్కమ్. ఏం తెలుసుకున్నాము ఈ రోజు జూమ్ ద్వారా, మీ మాటల ద్వారా ఒకసారి వినాలనుకుంటున్నాను. వెల్కమ్ లెజెండ్. జయ మోర్జీ. గుడ్ మార్నింగ్ మోర్జీ. థ్యాంక్ యూ మోర్జీ. థ్యాంక్స్ సో మచ్ గురించి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కోటి ధన్యవాదాలు మోర్జీ. జూమ్ పిల్లలు అందరూ కూడా గుడ్ మార్నింగ్ మోర్జీ. ఎక్సలెంట్ మా గురించి ఈరోజు మంచి మంచి విషయాలు తెలియజేశారు మా గురించి న్యూ ఇయర్లో అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మా గురించి ఇందులో ఫస్ట్ నేను ఈరోజు తెలుసుకుంది, నేర్చుకుంది, అదేవిధంగా నేను కూడా మార్చుకోవాలనుకున్నాయి కూడా మా గురించి ప్రతి ఒక్కటి మీరు ఇది 8 పాయింట్లు ఏదైతే చెప్పారో మా గురించి ఇందులో వచ్చేసరికి మా గురించి 1-2 మాత్రమే ఫాలో అవుతున్నాం మా గురించి. మిగతా 6-7 కూడా ఖచ్చితంగా ఫాలో అవుతాం మా గురించి. ఎందుకోసం అంటే మా గురించి ఇవన్నీ కూడా మార్చుకుంటే మీరు చెప్పినట్టుగా బయట వాతావరణం చాలా వేరే వేరేగా ఉంటున్నాయి మా గురించి. ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి, మార్చుకోవాలంటే ఫస్ట్ మీరు చెప్పినట్టుగా ముందు నేను మార్చుకోవాలి మోజు, తర్వాత ఆటోమేటిక్గా టీమ్ అనేది కూడా మొత్తం కూడా చేంజ్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఏదైతే చెప్తున్నారో మా గురించి దాన్ని ఖచ్చితంగా 100% ఫాలో అవుతాం మా గురించి. నేను ఫాలో అవుతూ టీం కూడా ఫాలో అయ్యే విధంగా చేస్తాం మా గురించి. అంటే సేఫ్ షాప్ అట్మాస్ఫియర్లో ఉండే విధంగా చూసుకుంటాను మా గురించి. మీ బ్లెస్సింగ్ తోటి, మీ ఆశీర్వాదం మా గురించి. ఎందుకంటే ఎంతో మంది మీరు చెప్పినట్టుగా బ్యాడ్ హ్యాబిట్స్ తోటి లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. అట్లా లేకుండా సేఫ్ షాప్ వాతావరణం తీసుకుని వచ్చామంటే మాది ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేంజ్ అవటం జరుగుతుంది మా గురించి. ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా మేము నడుచుకుంటూ టీంని కూడా నడిచే విధంగా ఫాలో అయ్యే విధంగా చేస్తాను మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. మీ బ్లెస్సింగ్ మావర్జీ. గ్రేట్ టైం, గాడ్ బ్లెస్. సో నెక్స్ట్ కోరల్ అనే బాబుతో మాట్లాడుతున్నాను. టోపాజ్ లీడర్ నెక్స్ట్ గెల శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ మౌర్జీ. మౌర్జీ ఈరోజు హ్యాబిట్స్ గురించి చాలా పాయింట్స్ చెప్పారు మౌర్జీ. రియల్గా మౌర్జీ ఇవన్నీ కూడా హ్యాబిట్స్ ఉంటే ఖచ్చితంగా 100% సెఫ్ షాప్ లో డైమండ్ గారు మౌర్జీ యూనివర్సల్ కరోనా పాజిటివ్ అవుతారు. ఖచ్చితంగా మౌర్జీ ఈ అలవాట్లు అనేది మేము మార్చుకొని ఖచ్చితంగా టీంతో కూడా ముందు నేను మారితే ఖచ్చితంగా ఆటోమేటిక్ టీం మారిపోతుంది మౌర్జీ. 100% మాత్రం నేను అలవాట్లు అనేది ఇవన్నీ కూడా మార్చుకొని నిలబడతాను మౌర్జీ. ఖచ్చితంగా నిలబడి సేఫ్ షాప్ లో డైమండ్ అవుతాం మౌర్జీ ఖచ్చితంగా. థ్యాంక్ యూ మౌర్జీ. థ్యాంక్స్ మౌర్జీ. రైట్, ఏమనిపించింది శ్రీనివాస్ గారు నిన్న ఇన్సిడెంట్ ఇది? ఎస్ మౌర్జీ, నిన్న అదే చాలా బాధ అనిపించింది. వాళ్ళకి డబ్బు ఉంది ప్లస్ అన్నీ ఉండి బట్ కుర్రవాడికి కొంచెం ఇట్లాంటివి తెలుసుకోలేకపోయారు, మార్చుకోలేకపోయారు. అతని మైండ్ సెట్ కానీ కొంచెం మార్చినట్టే, కొంచెం గైడ్ చేసినట్టు చెప్పేవాళ్ళు నడితే ఖచ్చితంగా 100% నిర్ణయాన్ని మార్చుకునేవాడేమో. నేను అది చూసినాక చాలా బాధ అనిపించింది మౌర్జీ. నాకు కూడా మాకు మొన్నే తెలిసింది. నేను మొన్న మధ్యాహ్నం వచ్చాము. నిన్న కూడా ఉదయం పూట మీరు వచ్చిన దాకా నేను ఉన్నాను. ఆ తర్వాత నేను ఫీల్డ్ కని వెళ్ళిపోయాను మౌర్జీ. అలాంటి జరగకూడదు మౌర్జీ. చాలా చిన్న వయసులో వాళ్ళు మొత్తం కూడా బాగా పాడైపోయారు మౌర్జీ. ఒకప్పుడు మనం ఉన్నప్పుడు స్టేజ్ వేరు మౌర్జీ, ఇప్పుడు వచ్చే స్టేజ్ వేరు మౌర్జీ. ఎందుకంటే చాలా చిన్న కుర్రోళ్ళ మైండ్ సెట్లు అనేది వెంటనే నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు. తాగుడుకు అలవాటు పడి, బెట్టింగ్లకు అలవాటు పడి, ఆన్లైన్ బెట్టింగ్, రకరకాల సిచ్యువేషన్ వస్తుంది మౌర్జీ. యూత్ అంతా అట్లానే ఉండాలి మౌర్జీ. ఒకళ్ళు కాదు, చదువుకునే కుర్రోళ్ళంతా అంతే ఉండాలి దాదాపుగా. ఈ చదువుకునే తల్లిదండ్రులని కొంచెం బాగా చూసుకుంటారని తల్లిదండ్రులు చదివిస్తున్నారు. బట్ వీళ్ళేమో రకరకాల సిచ్యువేషన్లో లవ్ అఫైర్లు అని రకరకాల సిచ్యువేషన్ ఎన్నో ఉండే మౌర్జీ.
ఒకరు తెలియకుండా ఒకరు ఎటేటే వెళ్తుంది అనమాట. నేను అక్కడ కూర్చుంటే నాకే మైండ్ పోయింది వాళ్ళ మాటలు. ఇంత జరుగుతున్నా కానీ ఎవరు పట్టి పట్టినట్టుగా అట్లా ఉన్నారని ఫ్యామిలీ వాళ్ళు కూడా తెలుసుకోలేకపోయారు. బట్ ఇట్లా జరుగుతుందని చాలా బాధ అనిపించింది మోదీ నన్ను మాత్రం సిచ్యువేషన్ చూస్తే. మీరు వచ్చారు నిన్న లాస్ట్ కాకున్నట్టున్నారు. నేను చాలా బాధ అనిపించింది మోదీ. అది కూడా ఇలాంటి జరగకూడదని నేను కూడా అనుకుంటున్నాను మోదీ. ఖచ్చితంగా మీరు అన్నట్టు వాళ్ళకి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగితే 100% వాళ్ళు మైండ్ సెట్లు మార్చుకుంటారు. చెప్పేవాళ్ళు ఉన్నారు, గైడెన్స్ సరే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక చాలా మంది చెడిపోతున్నారు మోదీ. బట్ దేవుడు మీరు మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ముందు మార్చారు. ముందు అసలు మెయిన్ మా మైండ్ సెట్లు కూడా ఇంతకుముందు రకరకాల అట్మాస్ఫియర్ లో ఉండేవాళ్ళు. ఎందుకంటే నెగిటివ్ అట్మాస్ఫియర్ ఎక్కువ. ఆటో ఫీల్డ్ అంటే తెలియదు, చాలా మంది తెలుసు నెగిటివ్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉండేవాళ్ళు. బట్ అట్లాంటిది సేఫ్ షాప్ అట్మాస్ఫియర్ తీసుకొచ్చి ముందు మా మైండ్ సెట్లు మార్చారు మోదీ. బట్ అందుకనే టీం ఇంట్లో కూడా సో కొంచెం మీరు ఏదైతే గైడెన్స్ ఇస్తున్నారో అదే మేము ఫాలో అవుతూ ముందుకెళ్తున్నాం మోదీ. ఇల్లు కూడా ప్రశాంతమైన జీవితంగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ మోదీ, థ్యాంక్ యూ సో మచ్ మోదీ. ఈరోజు సేఫ్ షాప్ లో ఉంటాం, సేఫ్ షాప్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, కుటుంబాలు కూడా మారిపోతాయి మోదీ. థ్యాంక్ యూ మోదీ, థ్యాంక్ సో మచ్ మోదీ. సో నిన్న కమిట్మెంట్ తీసుకున్నా, పొన్నికెళ్ళి కూడా ఇల్లు కట్టుకోకున్నాము. సో 2025 ఖచ్చితంగా ఇల్లు తీసుకుంటాం పొన్నికెళ్ళి. రైట్ ఎస్ మోదీ. రైట్. నెక్స్ట్ లీనా మేడం. జయ మా గురుజీ, థ్యాంక్ యూ మా గురుజీ అవకాశం ఇచ్చిన దానికి. మా గురుజీ ఇప్పుడు ఏదైతే 8 పాయింట్లు చెప్పినారో అది చాలా ముఖ్యమైనవి మా గురుజీ. ప్రతి ఒక్కరు కానీ దీన్ని కానీ పాటించినామంటే నిజంగా మన లైఫ్ మంచిగా ఉంటుంది మా గురుజీ. ముఖ్యంగా యూత్ గురించి చెప్పినారు మా గురుజీ. మొత్తము భవిష్యత్ అంతా మా గురుజీ యూత్ చేతిలోనే ఉంటుంది మా గురుజీ. ఒక్క ఇంట్లో ఒక్క మగపిల్లోడు గాన కరెక్ట్ గా ఉంటే ఆ ఇల్లు ఆ ఊరు ఆ దేశం అంతా బాగుపడుతుంది మా గురుజీ. నిజంగా బయట అయితే మనం ఎవరికి యూత్ గా ఉండే వాళ్ళకి ఎవరికి మనం ఏం చెప్పలేము మా గురుజీ. కానీ అదే మన సేఫ్ షాప్ లో ఉంటే మా గురించి వాళ్ళకి మంచి అలవాట్లు మంచి అంతా మంచిగా ఉంటారు మా గురించి. నేనైతే ప్రతి ఒక్కరిని కోరుకుంటాను మా గురించి. ఎవరైతే వయసు పిల్లలు ఉంటారో ఇంట్లో వాళ్ళని సేఫ్ షాప్ లో గాన కనెక్ట్ చేస్తే కమ్యూనికేషన్ చేపిస్తే అందరూ చాలా బాగుంటారు మా గురించి. థ్యాంక్ యూ మా గురించి అవకాశం ఇచ్చిన దానికి కోటి ధన్యవాదాలు మా గురించి. గ్రేట్ చిల్లమ్మ, గ్రేట్. గాడ్ బ్లెస్ యు. సో నెక్స్ట్ గోపిశ్రీ మేడం. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. 100% మా గురుజీ. బయట సమాజం చూస్తూ ఉంటే నిజంగా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మా గురుజీ. సేఫ్ షాప్ లోకి వచ్చిన తర్వాత డబ్బు ఒకటే కాదు మా గురుజీ, ప్రవర్తన మంచి ఆలోచనల మంచి విధానంలో కూడా వెళ్ళాలని చెప్తున్నారు మా గురుజీ. 100% మా గురుజీ. ఈ రోజు మనం ఎలా ఉన్నామో రేపు పొద్దున్న మనం చూసి మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు మా గురుజీ. మంచి అలవాట్లు మంచి పద్ధతులతో ఉంటారు మా గురుజీ అందరూ కూడాను. సో థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. నెక్స్ట్ ఎమరాల్డ్ లీడర్ సోమదాస్ గారు. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ మోర్జీ అవకాశం. థ్యాంక్ యూ మోర్జీ. నేను అనిపించింది మోర్జీ, నాకు కూడా చాలా బాధాకరం ఆ సిచ్యువేషన్ చూడలేక నేను వచ్చేసే వాస్తవంగా అయితే ఎవరికి చెప్పలేము అనమాట. ఎవరికి చెప్పినా కూడా వినే స్టేజ్లో లేరు, అక్కడ సిచ్యువేషన్ అంత బ్యాడ్గా ఉన్నారు అన్నారు. నాకు అనిపించింది మోర్జీ నెక్స్ట్ ఇదే రోజుల కల్లా మొత్తం అట్లా ముందు మన బంధువులతో పాటు మనతో ఉన్న వాళ్ళందరూ కూడా మార్చుకోవాలనిపించింది. పర్సన్కి ఒక తాగుడు అలవాటే కాదు మోర్జీ, అతను చనిపోయిన అతను అయితే తాగుడు అలవాటు లేదు, వాళ్ళకి బెట్టింగ్ చేసే అలవాటు అనమాట. బెట్టింగ్ అలవాటు అయ్యాడంట. అది వేలల్లో కాదు లక్షల్లో అనమాట. దాదాపు 30 లక్షల పైన పోగొట్టాడంట. 30 లక్షలు పోయినప్పుడు కూడా మరి అతనికి ఎలాంటి చేయాలనే ఆలోచన రాలేదు. మరి సంథింగ్ ఇదేందో తెలియదు కానీ ఏదో బలమైన కారణం ఉంది, చనిపోయారు మోజీ. అది తెలియదు ఎందుకు కూడా ఏమో. కానీ ఏదైనా కానీ సేఫ్ షాప్ థ్యాంక్ యూ గాడ్ వాళ్ళ దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, అలానే థ్యాంక్ యూ సేఫ్ షాప్ చెప్పుకోవాలి. అలానే మీకు కూడా థ్యాంక్ యూ మోర్జీ. వాస్తవంగా అయితే ఈ బిజినెస్లోకి వచ్చాం కాబట్టి ఫుల్ ఆపోజిట్ అనమాట. ఆ సిచ్యువేషన్లో అంటే అంత వరస్ట్గా ఉండేవాడు కాలే కానీ నేను కూడా డ్రింక్ చేసి ఉండేవాడు కంపల్సరిగా అలాంటి సిచ్యువేషన్ అప్పుడు. కానీ ఈరోజు సేఫ్ షాప్లో ఉన్నాం కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం. ముందు దూరంగా ఉన్నాం అంటారు కదా, మంచి అలవాట్లకి దగ్గరగా చెడు అలవాట్లకు దూరంగా ఉన్నట్టుగా నిన్న సిచ్యువేషన్ నేను అంతే అనిపించింది అనమాట. కంపల్సరీ మోర్జీ ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నవాళ్ళకి ఈ బిజినెస్ అవకాశం అనేది తీసుకొచ్చి చూపిస్తే మాత్రం బాగుండేది మోర్జీ. థ్యాంక్ యూ మోర్జీ, చేస్తాం మోర్జీ. కోటి మోర్జీ. ఫైనల్ గా సంజయ్ మేడం వెల్కమ్. జూమ్ క్లోజ్ చేసేస్తాను. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, ఇంత మంచి అవకాశం కల్పించినందుకు. మా గురుజీ ఈరోజు చాలా మంచి విషయాలు చెప్పారు మా గురుజీ. సో మంచి విత్తనాలు ఏ విత్తనాలు అయితే వేస్తే అవే చెట్లు వస్తాయి మా గురుజీ. మీరు మాత్రం సేఫ్ షాప్ లో ఉండటం వల్ల
మంచి ఆలోచనలు మైండ్లో వస్తున్నాయి. ఆ మంచి ఆలోచనలే మంచి దారిలో నడిపిస్తున్నాయి. మంచి రిజల్ట్స్ని కూడా మంచి ఫలాలను కూడా అందుకోకపోతున్నాం ఫ్యూచర్ తరాల వాళ్ళకు. ఈ రోజు పిల్లలు కూడా సిస్టమ్కి ఎంత కనెక్ట్ అయిపోయారంటే న్యూ ఇయర్ కదా ఎక్కడికి వెళ్దాం నాన్న అని అడుగుతుంటే వాడు ఏం చెప్తున్నాడంటే ఫీల్డ్కి వెళ్దాం మమ్మీ అని అడుగుతున్నాడు. అదంటే పిల్లలకి కూడా సేఫ్ షాప్ లో ఎంత పెద్ద గ్రోత్ ఉందో అర్థమైపోయింది. సో అట్మాస్ఫియర్ లో ఉండడానికే ఇష్టపడుతున్నారు కానీ బయట అట్మాస్ఫియర్ కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు మా గురించి. సో కాబట్టి ఈ రోజుల్లో అసలు పిల్లల్ని పెంచడం చాలా కష్టమైంది మా గురించి. ఖచ్చితంగా మీరు అన్నట్లు మంచి వాతావరణంలో ఉంచడం అనేది ఎంతైనా అవసరం ఉంది మా గురించి. అందుకని సో ప్రతి ఒక్క దిశ ఫంక్షన్ కూడా పిల్లల్ని విత్ కంట్రిబ్యూషన్ తో అయినా తీసుకెళ్ళడానికి మీరు వెనకాడరు అనమాట. ఎందుకు అని అంటే వాళ్ళకు ఒక మంచి అట్మాస్ఫియర్, మంచి విషయాలు ఈ రోజు తల్లిదండ్రులు చెప్పినా కానీ తీసుకునే సిచ్యువేషన్ లో పిల్లలు లేరు మా గురించి. సో అందుకోసమని మంచి అట్మాస్ఫియర్ లో ఉంచితే వాళ్ళు మంచిగా ఉంటారు, సమాజానికి ఒక శక్తిగా మారుతారు. అదే వాళ్ళ అట్మాస్ఫియర్ కరెక్ట్ లేకపోతే సమాజానికి ఒక చీడ పురుగులాగా తయారైపోతున్నారు మా గురించి. యూత్ అనేది దేశానికి పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు అని పెద్ద పెద్ద మహానుభావులు కూడా అంటుంటారు మా గురించి. వాళ్ళని కరెక్ట్ వేలో ఉంచితే మన దేశానికి ఒక మంచి సంపదనిచ్చిన వ్యక్తులం అయిపోతాం మా గురించి. సో ఈ విషయాలు మళ్ళీ మనకు ఒకసారి రిమైండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. సో ఇంకా కొంచెం కేర్ఫుల్ గా పిల్లల పట్ల ఉండాలి అనే ఆలోచన అనేది ఈ జూమ్ సెక్షన్ ద్వారా అర్థమైంది మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి ఇంత మంచి అవకాశం కల్పించినందుకు. సో గ్రేట్ మేడం. సో ఇది టైగర్స్. సో ఈరోజు జూమ్ అనమాట. సో రేపు మార్నింగ్ జూమ్ నుంచి ఎగ్జాక్ట్లీ టాపిక్ డిస్కషన్ కూడా జరిగింది. సో ఈ వారము క్లోజింగ్స్ బట్టి సో సోమశేఖర్ మాజీ కూడా వస్తారు. సో క్లోజింగ్స్ చేసిన వాళ్ళైతే అప్రిషియేషన్ కూడా చేస్తారు. ఓకే, సోమశేఖర్ మాజీతో అప్రిషియేషన్ కూడా చేసుకోవాలన్నా, దిల్సిన గురించి అప్రిషియేషన్ చేసుకోవాలన్నా, అభిషేక్ గురించి రవీంద్ర గురించి ఇలాంటి వాళ్ళతో అప్రిషియేట్ చేసుకోవాలన్నా మంచిగా వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. సో ఇద్దరితో నా మాట. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గారా చిన్నారావు సరిగా జై హో సేఫ్ షాప్. ఫైనల్ గా జశ్వంత్ సార్ మాట్లాడటానికి టెలిపతి పంపిస్తున్నాడు. ఆయన ఏదో మాట్లాడదాం అనుకుంటున్నాను. అంతేనా జశ్వంత్? మీరు మాట్లాడదాం, నాకు టెలిపతి వస్తుంది. అయితే మావజీ ఈరోజు అయితే మంచి సంగతులు చెప్పారు మావజీ. మంచి సంగతులు అంటే మావజీ ఎథికల్ గా ఎలా జీవించాలి ఈ నూతన సంవత్సరంలో, మంచి మనసు కలిగి చెడు అలవాట్లు బానిస అవ్వకుండా మనతో పాటు మన బిడ్డలను కూడా చక్కగా తీసుకెళ్ళాలి అంటే ఒక మంచి వాతావరణం మనం సృష్టించాలి. ఆ మంచి వాతావరణం సృష్టించాల్సిన బాధ్యత మనదే మావజీ. మనమే సృష్టించాలి కాబట్టి ఆ బాధ్యులు మనమే. కాబట్టి ఈరోజు మంచి నిన్న దుర్ఘటన జరిగింది అంటే యాజ్ తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా ఉండేది మావజీ. అట్లాగే ఈ వాతావరణంలోకి తీసుకొచ్చే మేమైతే మావజీ గత 4 సంవత్సరాలుగా చిన్న మావజీతో గోపిశ్రీ మేడం స్వామి గారితో జర్నీ చేస్తున్నాం మావజీ. ఏ రోజు కూడాను నెగిటివ్ మాటలు ఎప్పుడు మాట్లాడుకోలేదు మావజీ. నేనైనా కానీ నన్ను గురించి నన్ను దారిలో మావజీ. అట్లాంటి మంచి అట్మాస్ఫియర్ ఉండటం మూలన మనము మన పిల్లలు, ఎందుకంటే మావజీ ఈ రోజు మీరు ఇచ్చినటువంటి లెర్నింగ్ చాలా మా జీవితాలకు చాలా ఉపయోగపడిద్దని నేనైతే భావిస్తాను మావజీ. ఉపయోగపడిద్ది అంటే నేను తీసుకున్నాను మావజీ. ఈ రోజు చెప్పిందంతా తీసుకున్నా. మీరు చెప్పేటప్పుడు అనిపిస్తుంది మన బిడ్డ మనం కూడా గమనించాలి, లేకపోతే వాడిని కూడా ఏం చేస్తున్నాడో మనం గమనించాలి. వాడు ఏదో మంచి దారిలో నడుస్తున్నాడులే అనుకోకుండా మనం కూడా అబ్జర్వేషన్ చేయాలి. ఎట్లా ఉన్నాడు, ఏముండాడు, అన్ని లక్షల రూపాయలు పెట్టి పాడు చేసుకొని ఈ రోజు జీవితమే లేకుండా పోయింది అంటే యాజ్ ఎ ఫాదర్గా మనం ఏం చేస్తున్నాం, ఇట్లాంటివన్నీ కూడా తీసుకోవాలంటే కూడా ఎట్లాగైతే మన బిడ్డల్లో మనం ఎక్కడుకుంటున్నాం, మన డౌన్ లైన్ కూడా అలాగే మాట్లాడుతున్నారు. కంపెనీ పట్ల, మన పట్ల, అప్లైన్ పట్ల ఎలా విధేయత కలిగి ఉండారా లేదా, లేకపోతే ఏదైనా నెగిటివ్ కలిగి ఉండారా అని మంచి దారిలో చూపించాల్సిన బాధ్యత అది అప్లైనర్ గా మందు కావచ్చు మావచ్చు. ఖచ్చితంగా అట్లాగే అప్లైనర్ గ్రాటిట్యూడ్ కలిగి ఖచ్చితంగా ఉండాలని ఆశిస్తూ మరోసారి మావర్జీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మావర్జీ, మీకు మన కుటుంబ సభ్యులందరికీ కూడా మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ గాడ్ బ్లెస్ యు సార్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ అట్లానే ఏలూరు నుంచి మన నాగరాజ్ సార్ కూడా మాట్లాడదాం.
వెల్కమ్ జై హో వెల్కమ్. గురుజీ. జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. ఈ అవకాశం నాకు ఇవ్వరనుకున్నాను గురుజీ, కానీ మాట్లాడదామని ఇందా నుంచి అనుకుంటున్నాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. నువ్వు అనుకున్నావు ఆ శుభాకాంక్షలు. దేవుడికి రీచ్ అయింది, మళ్ళీ నా కాడికి వచ్చింది అన్నమాట. కానీ ఈ రోజు మట్టుకి సెక్షన్ మట్టుకి సూపర్, అసలు మామూలుగా కాదు గురుజీ. మేము ఎలా ఉండాలి, మేము ఎలా ఉండాలి, పిల్లల్ని కూడా ఎలా పెంచాలి కూడా నాకు చాలా అర్థమైంది గురుజీ. కానీ ఈ షేప్ షాప్ చాలా గ్రేట్ గురుజీ. ఈ అవకాశం నాకు వచ్చినందుకు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. గ్రేట్ టైగర్, గ్రేట్. కంగ్రాచులేషన్ లెజెండ్. మీ ఇద్దరు అబ్బాయిలు కదా, అవును గురుజీ. ఇద్దరు అబ్బాయిలు కూడా సేఫ్ షాప్ లో పెంచుతున్నావు. కంగ్రాచులేషన్. అది థ్యాంక్ యూ గురుజీ. రైట్ టైగర్స్. టోపాజ్ అండ్ అబౌ వాళ్ళకి వికాస్ గురుజీతో జూమ్ ఉంది. టోపాజ్ అండ్ అబౌ, సో కొంచెం డ్రెస్ కోడ్ వేసి ఇట్లా కూర్చోండి సార్, ఎందుకంటే సెంట్రల్ ప్యాన్ లో. ఓకేనా? ఆడ పలానా టోపాజ్ లీడర్ అని ఫోటోలు తీసుకుంటే నా బరువు ఒకటి చూసుకొని చూడండి కొంచెం. నేనైతే పొద్దున్న స్నానం చేసి రెడీ, ఇది కూడా హ్యాబిటే. ఎవ్రీడే మార్నింగ్ బ్రష్ చేసి స్నానం చేసి ఫ్రెష్గా కూర్చుంటే మైండ్ ఎంత పీస్ఫుల్ ఉంటుంది. అర్థమవుతుందా? బ్రష్ చేయకపోతే మాటలు ఏమొస్తాయి? నోరు దుర్వాసన, మాట దుర్వాసన. శరీరం శుభ్రపరచకపోతే శరీరం దుర్వాసన, మైండ్ దుర్వాసన. ఫ్రెష్ మైండ్ చేద్దాం. నాకు ఇది ఒక టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో నేను అలానే ఉంటాను. ఓకేనా? జూమ్ అంటే నా దృష్టి టెంపుల్. పొద్దున్నే అర్చన చేయడానికి వెళ్తే పూజారి ఎలా ఉంటాడు అలా ఉంటాను. నేను పూజారి అన్నమాట. భక్తులు మీరు ఎలా ఉండాలి, అదే మీరు పూజారి లాగా రావాలా, మీ చాయిస్. ఓకే రైట్. మీకు అంటే పని పాడలేదు గురుజీ, మాకు పని పాడలేదు అంటే అది మీ ఇష్టం. అదే సీనియర్ లీడర్ చెప్తున్నారు. ఓకే రైట్ గైస్, నాతో పాటు స్లోగన్స్ పడుతుంది. ఐఎమ్ ఏ టార్గెట్ విన్నర్. ఐఎమ్ ఏ టార్గెట్ విన్నర్. I'm a slab three achiever. I'm a I'm a apple laptop achiever. I am a happy achiever. I'm a diamond. 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 హ్యాబిట్ చెప్తాను. కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకోండి సార్. ఒకప్పుడు ఇగో నేను ఇలా బటన్ సిప్పి చేసి ఇలా ఉండాలంటే పొట్ట ఇలా పనికి వచ్చిందని భయం ఉండేది. అర్థమైందా? ఇలా బటన్ సిప్పి తీసి ఇలా ఉండాలంటే పొట్ట ముందుకు వచ్చిందని భయంతో ఇలా కప్పేసేవాడి. అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ కావాలని ఓపెన్ చేసి పడుతుంది. అర్థమవుతుందా? కనిపిస్తుంది మీకు లేదా? మోషన్. మీరు 3 పూటల బిర్యానీ తిని 6 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ పెంచేసి అనుకోండి, పండుగ గుడ్ మార్నింగ్ ఎంత తినా అంత తినండి. చెప్పండి గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, నాకు ఈ అవకాశం ఇస్తాను. కావాలని తీసుకురాను గురుజీ. నేను కూడా డైట్ చేస్తాను గురుజీ. ఒక్క పూట భోజనం చేసేవాళ్ళు యోగి, 2 పూటలు భోజనం చేసేవాళ్ళు భోగి, 3 పూటలు భోజనం చేసేవాళ్ళు రోగి కింద ఇది ప్రకటించడం అయింది గురుజీ. ఖచ్చితంగా 1 టైమే గురించి మనం తినాల్సిన పని. థ్యాంక్ యూ గురుజీ, నాకు ఇది చెప్పాలనిపించింది చెప్పాను గురించి. నేను 100+ ఉన్నాను గురుజీ. 82, 83 ఉన్నా గురుజీ ఇప్పుడు ప్రజెంట్. ఎక్కడ రూపాయి ఇవ్వకుండా గురుజీ. అవును గురుజీ, 1 టైమే భోజనం చేస్తున్నా గురుజీ. చూడండి, నేను చెప్పడం బట్టి చంద్రబాబు సార్ లాంటి వాళ్ళు, జయరాజ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు, సౌందర్య లాంటి వాళ్ళు ఫాలో అవుతున్నారు. మన బిర్యానీ కూడా గట్టికి తిందామని కూడా సౌందర్య కొద్దిగా వేపించుకొని ఆపుకున్నాడు. ఎందుకంటే డిలీట్ చేస్తా గురి, బిర్యానీ అనేది డిలీట్ చేస్తా. ఇదివరకు వాసన చూస్తే ఎంత తినాలనిపిస్తుండే, అలాంటిది కంట్రోల్. ఆ బిర్యానీ కాదు ఏదైనా ఉంది కంట్రోల్ అంతే. అలాగే నేను ఈ షేప్ షాప్ లో కూడా మధ్యాహ్నం సాయంత్రం పూట తిన్నాము 4 గంటలకు. పొద్దున్న ఏం తినలేదు. 4 గంటలకు బిర్యానీ తిన్నాం బాపట్లలో. టైం మెయింటైన్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఒకసారి 4 గంటలు తిన్నా, ఒకసారి అర్ధరాత్రి తినండి కుదరదు. సాయంత్రము 6 గంటల తర్వాత నోరు తెరవకూడదు. నోట్లోకి వెళ్ళిందంటే మాత్రం కొలెస్ట్రాల్ పెరిగిపోయింది. సాయంత్రం 6 గంటల లోపు ఏం తినాలన్నా ఒక టైం పెట్టుకోండి. ఏం చేస్తున్నాను అంటే బ్రంచ్ అంటే ఏంటి? బ్రేక్ఫాస్ట్ లంచ్ కి బ్రంచ్ గా మార్చేస్తాం. ఆ బ్రంచ్ కింద క్యారెట్ ముక్కలు, కెరా దోసకాయలు, ఉగ్గిలు తింటాం, లేదా మొలకలు, లేదా చపాతీ కూడా 4, 5 కాదు, 1 లేదా 2. ఎంత తినాలో కూడా కడుపు ఆల్మోస్ట్ సెట్ చేసేసింది. నువ్వు 21 రోజులు కష్టపడాలి.
నీ హ్యాబిట్ మారాలంటే 21 డేస్ హ్యాబిట్. 21 రోజుల తర్వాత ఆటోమేటిక్ మైండ్ ట్యూన్ అయిపోయింది. నీకు అది తినగానే కడుపు నిండిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? బిర్యానీ అప్పుడప్పుడు తినొచ్చు. ఎలా అంటే వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ తినొచ్చు. కొద్దిగా లిమిట్. మొన్న నేను తిన్నాను. ఎంత తిన్నాను? ఒక చికెన్ ముక్క, ఇంత బిర్యానీ మీతో పాటు. వచ్చి చూస్తున్నా వెయిట్ ఏం పెరగలా. 4-5 గంటల లోపు 6 గంటల లోపు తింటే ఏం కాదు. మన పొట్టకి గ్యాప్ ఇవ్వాలి. సాయంత్రం 6 గంటలకు తిన్నాక మార్నింగ్ తినేటప్పటికి 14 గంటల నుంచి 16 గంటల గ్యాప్ ఇవ్వాలి. అలా గ్యాప్ ఇచ్చినప్పుడు మన బాడీలో ఏదైతే తిన్నది త్వరగా డైజెషన్ అయిపోయింది. నైట్ అంతా ఎక్సెస్ కొవ్వు అంతా కరిగిపోయింది. ఎక్సెస్ ఉన్న కొవ్వు బర్న్ అయింది. ఫస్ట్ తలకాయ తగ్గిపోయింది, కాళ్ళు చేతులు తగ్గిపోతాయి, తర్వాత పొట్ట తగ్గింది. ఒకేసారి పొట్ట తగ్గట్లేదు ఇంకో మాంది. పొట్ట తగ్గాలంటే ముందు ఈ పైన ఉన్న ఏది తగ్గాలో అది తగ్గి లాస్ట్ తగ్గేది పొట్ట. ఓకేనా? సో ఈ ఫాలో కండి. ఎస్ఆర్ డైట్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఈ విషయాలు ఫాలో కండి. రెడీనా? మరి ఒక పూట తింటే కూడా ఒకసారి ఆర్గన్స్ కావాల్సిన శక్తి రాదు సార్. మార్నింగ్ ఫ్రూట్స్ ఏది తీసుకో. ఓకేనా? లెజెండ్ చంద్రబాబు సార్. అదే గురుజీ, ఒక్క రోజుగా మానేయకూడదు గురుజీ. మెల్లిమెల్లిగా 2 పూటల ఒక పూట చేసుకుంటారు. ఒక్కసారి మానేసినా కూడా మన బాడీ చెప్పేసింది. మన బాడీకి ఒక పూట తిన్నా కూడా సరిపోయే శక్తి ఉంటే అప్పుడు చెప్పేసింది. అప్పుడు దాకా మనం ఫోర్త్ కూడా చేయాల్సిన అవసరం లేదు. 2 పూటలు అంటే ఎట్లంటే అది కూడా ఓన్లీ రైస్ తినమాకండి. రైస్ తింటే షుగర్ కంటెంట్. రైస్ ఏంటంటే మన బాడీలో గ్లూకోజ్ గా మార్చింది. సో రైస్ కొద్దిగా తినాలి. ఓకేనా? తిన్నాక కొద్దిగా రైట్ రైస్ ఎంత వేసుకొని కర్రీ కొద్దిగా వేసుకుంటాం. అట్లా కాకుండా వేసుకొని కర్రీ కూడా ఎక్కువ వేసుకోండి. ఎక్కువగా కలుపుకొని తినండి. ఆయిల్స్ తగ్గించుకోండి. ఇళ్లలో ఆయిల్ తగ్గించుకోండి, కారం తగ్గించుకోండి, ఉప్పు తగ్గించుకోండి. ఓకేనా? ఈ 3 తగ్గించుకోండి. ఓకే. ఇంకా ముందు నేను ఉప్పు కారం లేదా నాకు పౌరుషం బాగానే ఉంది. ఉప్పు కారంతో పౌరుషం రైట్ రైట్ అయ్యా స్లోగన్స్ పలుకుతాను. నాతో వంట గ్యాస్ మిగిలిపోయింది సార్. మీ ఇంట్లో ఇళ్లలో ఆడవాళ్ళకి వంట గ్యాస్ మిగిలిపోయింది, కూరగాయలు మిగిలిపోతాయి, బియ్యం మిగిలిపోతాయి. సేఫ్ అయిపోతుంది తెలుసా? ఇవన్నీ సేఫే. తక్కువ తింటే తక్కువగానే ఖర్చు అయింది. ఇంట్లో కూడా ఫ్యామిలీ ఎంత బాగా లైఫ్ లీడ్ చేసి ఎక్కువ తినటం ఎందుకు, తిన్న అరిగించుకోవడం ఎందుకు? కడుపు చాలు కదా. ఇదే చేసేది ఏమి లేదు. ఓకేనా? రైట్. అదొకటి స్లోగన్స్ ఆయన టార్గెట్ విన్నారు. చెప్పాం. మోడీ సార్ చెప్పాలనుకున్నావా? మోడీ సార్ రాజశేఖర్ సార్, మోడీ గారు. జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. జూమ్లోకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురూజీ మీరు చెప్పేవన్నీ వాస్తవాలే గురూజీ. ఆరోగ్యానికి మంచి మంచి చిట్కాలు చెప్పారు. మొన్న కూడా నేను అడిగారు గురూజీ పొట్ట తగ్గాలంటే ఏం చేయాలని. రోజు సాయంత్రం భోజనం మానేయమన్నారు. నేను ఖచ్చితంగా అదే ఫాలో అవుతున్నాను గురూజీ. షేప్ షాప్లో ఉండటం వల్ల మంచి లైఫ్ ఉంది మా గురూజీ. నిన్న బాబు తీసుకున్న డిసిషన్ శ్రీనివాస్ మా గురూజీ చెబుతుంటే చాలా బాధ వేసింది నాకు కూడా. నేను చాలా బాధపడ్డాను. మా పిల్లలను కూడా నేను అదే పొజిషన్లో ఇప్పుడు షేప్ షాప్ వాతావరణం ఇంటికి రాగానే పిల్లలకు నేర్పుతూ ఉంటారు ఎట్లా ఉండాలయ్యా, మనం ఎట్లా ఉంటేనే మన లైఫ్లో మారుతూ ఉంటాయి. సో ఒకప్పుడు నేను అట్లా చేసాను, తాగి నేను కూడా ఇట్లా ఇబ్బంది పడ్డాను. అట్లా కాదు, మీరు మంచి పొజిషన్లో ఉండాలంటే ముందు నేను చెప్పినట్టు వినాలని మా పిల్లలకు నేను చెప్పుకుంటాను మా గురూజీ. థ్యాంక్ యూ మా గురూజీ. షేప్ షాప్లో రావటం నా అదృష్టంలో భావిస్తున్నాను. 2024 మోడీ గారు 24/7 ఆన్లో ఉండేవాడు. ఎస్ మా గురూజీ, కరెక్ట్గా ఉండేవాడు. కానీ నిన్నెవరు ఫోర్స్ చేయాలా, నువ్వే మానుకున్నావు. నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు మా గురించి, నేనే మానుకున్నాను. సేఫ్ షాప్ మార్చేసింది మనుషులాగా. ఫస్ట్ నిర్ణయం ఏంటంటే 2024లో నేను ఫ్లైట్ ఎక్కాను మా గురించి. 25లో ఖచ్చితంగా కారు కొనుక్కోవాలని రాత్రి కమిట్మెంట్ తీసుకున్నాను గురూజీ. 26 ఎన్నికలు పోవాలని నిర్ణయం చేసుకున్నాను. ఈ బ్లెస్సింగ్స్ తో అన్ని జరుగుతాయని నమ్ముతున్నాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ అవకాశం ఇస్తున్నాను. గ్రేట్, సూపర్ సూపర్. ఖచ్చితంగా జరుగుతుంది. షూర్. నీ అలవాటు మార్చుంటే నీ భవిష్యత్తు ఆటోమేటిక్ మారిపోతుంది. అంతే, అలవాట్లే భవిష్యత్తు మారుస్తుంది. ఓకే, మన భవిష్యత్తు మనం మార్చలేం, కానీ మన అలవాట్లు మార్చుకుంటే మన అలవాట్ల వల్ల భవిష్యత్తు మారిపోతుంది. గ్రేట్, సూపర్. అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట మంచి మాట చెప్పారు. సూపర్. శ్రీను సార్ మాట్లాడదామా? చెవులు సింగ్ సార్, మురళీ సార్, భాష గారు,
Yes, Moji. Yes, thank you, Moji. Thank you so much, Moji. Definitely, నాకు Moji. జూమ్ లింక్ రాలా, జూమ్ లింక్ వచ్చేదాకా మీకు మాట్లాడిస్తా కానీ. Definitely, Moji. So, safe shop లో అన్ని Moji మీరు చెప్పినట్టు వెళ్ళేవాళ్ళు ఆరోగ్యం, వెళ్ళిపోండి సార్, ఆదాయం. టైం అయిపోయింది, ఎంతసేపు జూమ్ అంతసేపు జూమ్ అని అనకండి, వెళ్ళిపోండి. మాకు పనులు లేవు కాబట్టి మేము కూర్చున్నాం, ఓకేనా? వెళ్ళేవాళ్ళు మీ పనులు మీరు చూసుకోండి. రైట్, చెప్పండి టైగర్. డెఫినెట్గా మోర్జీ, నేను కూడా మీరు ఎప్పుడైతే లిస్ట్ పెట్టారో మోర్జీ, నేను దాదాపు 97 మోర్జీ నా వెయిట్ వచ్చేసి. సో నియరెస్ట్ ఇప్పుడు 88 మోర్జీ. ఖచ్చితంగా ఇంట్లో అమ్మగారు మా మిసెస్ నిర్ణయం తీసేసుకున్నారు మోర్జీ, డైలీ అవే పెడుతున్నారు మోర్జీ, చపాతి. సో డెఫినెట్ గా మోర్జీ విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే మేము కూడా అంటే ఆరోగ్యంగా ఉంటేనే మనకి సేఫ్ షాప్ అట్మాస్ఫియర్ అలా అలవాటు అయిపోయింది మోర్జీ. సో ఎంత దొరుకుతుందండి ఇక్కడ, ఎవరైనా చూసారంటే ఏదైనా న్యూట్రిషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకుంటున్నాం మోర్జీ. డెఫినెట్ గా అన్ని ఉన్నాయి మోర్జీ మన దగ్గర. మీరు ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా అవి పాటిస్తూ ఉంటే ఆరోగ్యం, ఆదాయం డెఫినెట్ గా ఉంటుంది మోర్జీ. అది బియ్యం నుంచి ఇంకొంచెం త్వరగా ఫాస్ట్ గా మీరు చెప్పినట్టు వెయింగ్ మిషన్ కూడా తెప్పించుకుంటాం మోర్జీ. అది ఒకటి అనలైజ్ చేసుకోలేకపోతున్నాం. డెఫినెట్ గా మోర్జీ మీరు ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నారో సాటిస్ఫైడ్ గా మిమ్మల్ని ఫాలో అయితే ఆటోమేటిక్ మేము డైవర్ట్ అయిపోతాం మోర్జీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మోర్జీ. గ్రేట్ టైగర్. అంతే హెర్బల్ లైఫ్ లో వాళ్ళు వీళ్ళు వచ్చి మనకు చెప్తూ ఉంటారు సలహాలు, సార్ మా దగ్గర అన్ని వెయిట్ లాదాకి, వాళ్ళ దగ్గరికి రావాల్సి వస్తుందా, మన జూమ్ కొద్ది చాలు వెయిట్ కూడా తగ్గిపోతారు. ఎన్ని న్యూట్రిషన్ సెంటర్లు ఓపెన్ చేశారు మోర్జీ, రోడ్లో వెళ్తుంటే ప్రతి ఒక్క న్యూట్రిషన్ సెంటర్స్. బట్ సైడ్ వస్తే థ్యాంక్ యూ మోర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మోర్జీ. వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం కడుపు కాల్చుకునేది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం కడుపు కాల్చుకుంటే తగ్గేది, వాళ్ళకి ఇవ్వకుండా తగ్గొచ్చు కదా, ఇక్కడ ఎవరికి రూపాయి కూడా వద్దు. సార్ రైట్, సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. ప్యాన్ లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు గురుజీ. సార్ నాకు కూడా నిన్న ఒక చేదనుభవం అయింది సార్. జూమ్ అయిపోయిన తర్వాత మా రిలేటివ్ కూడా చిన్న వయసు సార్, అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. నేను సాయంత్రం దాకా కూడా అక్కడే ఉన్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా సార్ అసలు అక్కడికి చనిపోయిన ఆయన మందు దాగి చనిపోయాడు, ఎక్కువగా మందుకు అలవాటు పడి దాన్ని మానుకోలేక చనిపోయాడు సార్. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా అది చూసి కూడా అతను మందు వల్ల కిడ్నీలు చెడిపోయి చనిపోయాడు అనుకోని కూడా అందరు మందు తాగుతున్నారు సార్. అసలు అందరు మందు తాగుతున్నారు. పైపెచ్చు నేను వెళ్తే నన్ను ఒక అతను ఇన్వైట్ చేశాడు, సార్ మురళీ సార్ వచ్చారు. అంత ముందు నన్ను సార్ అనేవాళ్ళు కదా, సార్ మురళీ సార్ వచ్చారు, సార్ మీరు కూడా రండి. నాకు లేదయ్యా అలవాటు అంటే, అట్లయితే మీరు పక్కన చూడండి, మందు అలవాటు లేని వాళ్ళని పక్కన పెట్టేది. అక్కడి నుంచి అతను నన్ను అసలు మళ్ళీ వచ్చిన దాకా కూడా పలకరించలేదు సార్. సార్ ఇందాక నుంచి మీరు చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. చిన్న పిల్లలు మీకు మురళి గారు, నేను చెప్తున్న మాట ఫైనల్ గా, మందుకి వాళ్ళు బానిసలు అయ్యారని మనం అనుకుంటాం కానీ మందుకి బానిసలుగా చేయబడ్డారు. కొంతమంది పొలిటికల్ ఎంట్రీ అయిపోయి పార్టీస్ కులాల మధ్య, ప్రాంతాల మధ్య విచ్ఛిన్నం చేయడానికి మందు అనే ఆయుధాన్ని తీసుకొచ్చేసి మందుని ఒక బానిసలుగా మార్చేసేసి డ్రగ్ ఎడిక్ట్ గా చేసేసి, అర్థమవుతుంది, వాళ్ళ మీద జాలి పడాలి. నిన్న మా ఊర్లో చాలా మంది అంటారు, వీళ్ళు మనం మార్చలేం, మన వల్ల కాదు అంటారు. మార్చలేం, సేఫ్ షాప్ మార్చేస్తుంది కదా. అవును గురూజీ, మీరే ఎగ్జాంపుల్ గురూజీ. ఫస్ట్ మా కాడికి వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారు, మొన్న మీతో కూడా అన్నాను, మీరు చాలా స్మార్ట్ గా తయారయ్యారు, బాగున్నారు సార్ గురూజీ అని చెప్పేసి అని. మీరే ఎగ్జాంపుల్ అవ్వపడుతుంటే ఇంకా మాకు ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం ఉంది. అది కాదు, తాగుడు అలవాటు గురించి చెప్తున్నా. తాగుడు అలవాటు మారాలంటే దీంట్లోకి వచ్చి మాట్లాడుతున్నా. అవును సార్, అవును గురూజీ. అట్లాగే చేస్తాం. చాలా మందికి నిన్న కూడా ఇన్విటేషన్ ఇచ్చాను సార్ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. వచ్చే సండే మాకు ఇక్కడ ఫెస్టివల్ ఉంది గురూజీ, సండే రమ్మన్నారు అందరు ఉద్యోగస్తులేను. వాళ్ళందరూ వచ్చే ఆదివారం కాక వచ్చే సండే రమ్మన్నారు గురూజీ. నేను వెళ్ళి వాళ్ళందరూ చేస్తాను. మనం నిలబడి అందరూ మార్చుతాం, ఓకేనా మురళి సార్? ప్రతి గడప ఓకేనా? జాన్ భాష సార్. జై హో మౌజీ, గుడ్ మార్నింగ్ మౌజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మౌజీ. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ మౌజీ. వాళ్ళకందరికి హ్యాపీ న్యూ ఇయర్ మౌజీ. మౌజీ హ్యాబిట్స్ మార్చుకుంటే ఆటోమేటిక్ గా భవిష్యత్ మారిద్ది అన్నారు మౌజీ. మంచి ఇక్కడ బిజినెస్ తో పాటుగా మన ఆరోగ్యం గురించి, హ్యాబిట్స్ గురించి మంచిగా వివరిస్తున్నారు గురూజీ. థ్యాంక్ యూ గాడ్ అనుకోవచ్చు గురూజీ. మాకు అలాంటి అలవాట్లు ఏం అవ్వలేదు మౌజీ. దానికి ముందుగా మా నాన్నగారే ఉదాహరణ గురూజీ. మా నాన్నగారు మా చిన్నప్పుడు ఉదయం లేచిన కానించి అదే పని మౌజీ.
అతన్ని చూసి నాకు దాని మీద అసహ్యం అనేది వచ్చింది మావాజీ. థ్యాంక్ యూ గాడ్ అనుకోవచ్చు, మళ్ళీ థ్యాంక్ యూ మా డాడీ గారికి చెప్పుకోవచ్చు గురూజీ. ఆయన అలా అలవాటు పడ్డాడు కాబట్టి ఆ అలవాట్లు అనేది మాకు అవ్వలేదు గురూజీ. మా టీం కూడా మంచి హ్యాబిట్స్ అనే అలవాటు మొత్తం మార్చేసి మంచి నెంబర్ 1 టీమ్ గా తయారు చేసి భవిష్యత్తులో మంచిగా డైమండ్ అయ్యేదాకా వదిలిపెట్టం గురూజీ. డైమండ్ అయ్యేదాకా వదిలిపెట్టం గురూజీ. థ్యాంక్ యూ మావజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు. నీలాంటి వాడు నాలాంటి కొంతమంది ఉంటారు జన్మర్ష సార్. తండ్రికి అలవాటు లేదని, తండ్రికి అలవాటు ఉంటే కొడుకులు అసహించుకునే వాళ్ళు కొంతమందే. నీలాంటి వాడు నాలాంటి వాడే. కొంతమంది తండ్రి చూసి డూప్లికేషన్ చేస్తారు. ఎస్ మావజీ. తండ్రి చేలో మెత్తే దూడ గట్టును వేసిందా, తల్లి చేలో మెత్తే వాళ్ళు అలా తయారవుతారు. బట్ నీలాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు తండ్రికి ఇట్లా అలవాటు ఉంది, మనం అలా చేయకూడదని. ఓకేనా? గ్రేట్ డెసిషన్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మావజీ. బ్లెస్ యూ మావజీ. రైట్ రైట్ గైస్, జూమ్ క్లోజ్ చేద్దామా? ఎవరైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? ఇందాక ఎవరో మాట్లాడదాం అనుకున్నారు, అడ్మిట్ చేశారు కొత్త వాళ్ళు. రైట్. సో పర్సనల్ గా కూడా మీరు కమిట్మెంట్ తీసుకోండి. న్యూ ఇయర్ కమిట్మెంట్. ఈరోజు ఎక్కువ వర్క్ చేయండి. రేపు మహాఉజ్జి ద్వారా ఇవాళ సాయంత్రం అయితే ఇవాళ సాయంత్రం, రేపైతే రేపు అప్రిషియేషన్ ఉంటుంది. ఓకేనా? క్లోజింగ్ చేసిన వాళ్ళందరికీ సోమశేఖర్ మహాఉజ్జి ద్వారా అప్రిషియేషన్ ఉంటుంది. ఓకే, బీ రెడీ టైగర్స్, గెట్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. ఓకేనా? న్యూ ఇయర్ కి ఈ రోజే నేను ఆహ్వానిస్తానికి మహాఉజ్జిని ఇన్వైట్ చేస్తాము. ఇవాళ కాకపోతే రేపైంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టైగర్స్. వెళ్ళి వర్క్ లోకి వెళ్దాం. కొన్ని డీటెయిల్స్ క్లోజ్ చేసుకుందాం. ఓకే.